మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి మనము మొదటగా 3వ వచనం చదువుకుందాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులందరూ ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు ఏవి? మాతో చెప్పమని. సరిపోద్ది. దేవుడు వాక్యము దీవించునుగాక. ఇక్కడ మనం ఏం చదువుకున్నామంటే, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏవి? ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల మా ప్రియ పరమ తండ్రి, చదవబడిన వాక్య భాగము దీవించండి. ఇంతవరకు నీ పిల్లలందరూ అనగా మేమందరము నైనా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. అలాగే అద్భుతమైన సాక్ష్యాలు కూడా విన్నాం. అది నీ నామానికి ఎంతో మహిమ తీసుకొచ్చినవి. కేవలం ఇది నీవే చేసివని, నీవు మాత్రమే మరణం తప్పించువడమనియు, స్వస్థపరచువడమనియు, మేలు చేయబడమనియు రుజుపరుచుకున్నందుకు స్తోత్రములు. నైనా ఈ చిన్న సహవాసంలో ఈ చిన్న మందను ప్రేమించి దేవా మీరు జ్ఞాపం చేసుకున్న విధానం కొరకు స్తోత్రాలు. అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించేదని మీరు వాగ్దానం చేశారు. నా అద్దకు వచ్చిన వారు ఎంత మాత్రమును నేను త్రోసివేనని చెప్పిన దేవుడవు. మరి లోకం ఇచ్చినట్టు కాదు కానీ నా శాంతినే మీకు ఇస్తానని కూడా మీరు వాగ్దానం చేశారు. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ దేవా మీరు నిలబడి నెరవేర్చే వరకు ఉన్నారు. వాటిని నమ్మగల శక్తి మాకు దయచేయండి. ఈ సమయంలో అవిశ్వాసాన్ని, అపరాధాలను లయపరచండి, శత్రువాటంగా లయపరచండి. చదవబడిన వాక్య భాగం దీవించండి. నాయనా ఆకాశముందున్న దేవుడవు, అదే సమయంలో సంఘంలో ఉన్న దేవుడవు, ఈ సమయంలో ఇక్కడ ఉన్న దేవుడవు. నాయన వాక్యమైన మా ప్రభువా, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు చెల్లించుకుంటున్నాము. నీవే కృపా సత్య సంపూర్ణ దేవుడవు, మా మధ్య నివసించువాడవు. నీ వాక్యమును విరిచి మాకు రొట్టెగా వడ్డించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. చాలా వేడిగా ఉంది వాతావరణం. ఈ సంవత్సరాలు ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి చేపడుతున్నారు. అయినా కొద్దిగా ఊపడదాం. దేవుడు మనకు సహాయం చేయండి గాక. ఈ ఉదయకాలంలో మన అంశాన్ని జ్ఞాపం చేసుకుందాం. లేదా మనం గత 2-3 వారాలుగా లేక 4-5 వారాలుగా మనం రాకడ కోసం ఆడుకుంటున్నాం. మధ్యలో పోయిన వారము ఏం చెప్పుకున్నాం? జీవించి, మృతి పొంది, పాతి పెట్టబడి, తిరిగి లేచి మరలా రానై ఉన్నాడు అని చెప్పి 5 విషయాలు చెప్పుకున్నామంట. ఎందుకంటే లాస్ట్ అది ఈస్టర్ డే అని చెప్పి ఉద్దేశంతో. మరి యాక్చువల్గా ఈస్టర్ అంటే అర్థం ఏంటంటే, ఈస్టర్ అంటే పునరుద్ధానం అన్నమాట. రెజరెక్షన్ అంటే మృతుల్లోంచి లేచిన దాన్ని ఈస్టర్ అంటారనమాట. ఆయన సంవత్సరం ఒకసారి లేచి అనుకుంటున్నారా? లేదు. ఆయన ఇదివరకే 2000 సంవత్సరాల క్రితమే లేచి ఉన్నాడండి. ఆయన కొత్తగా ఇప్పుడు మనం సమాధి ఎక్కలేదు, ఆయన్ని కొత్తగా మనం ఆయన లేపక్కర్లేదు. కొత్తగా సిలువ కూడా ఎక్కలేదు. ఆయన ఇదివరకే సిలువే పడ్డాడండి. చాలా చోట్ల ఏమున్నాయంటే ఆచారాలు ఉన్నాయండి. ఆచారాల్లో దేవుడు లేడు, దేవుడు వాక్యంలో ఉన్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆది ఎందు వాక్యమును, వాక్యము దేవునిదును, వాక్యమే దేవుడైనను చెప్పబడిందండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. కాబట్టి దేవుడు ఒకప్పుడు గాడిద మీద వచ్చాడు. ఆయన ఇప్పుడు రావక్కర్లే. ఇప్పుడు ఆయన గాడిద మీద రాడు. ఎలా వస్తాడు? మేఘారుడే వస్తాడని ఇప్పుడు ఆయన మధ్యాకాశ పెళ్ళుకొమ్మాడే వస్తాడండి. ఆయన అప్పుడు వధించబడ్డానికి వెళ్తున్న గొర్రెపిల్ల, కానీ ఇప్పుడు వధించబడ్డకు రావట్లేదు. ఆయన అండి విమోచించేటాకు వచ్చి చిన్నవాడు అయినాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఒకప్పుడు సిలువేయబడ్డాడు. ఇప్పుడు ఆచారబద్ధంగా ఏదో వీధుల గుండా సిలువ మోసేటువంటి ఆచారాల అవసరము లేదండి. సువార్త పాటించే విధానం కూడా ఎన్నడూ ఆ విధంగా మనకు బైబిల్లో కనిపించదు. అయ్యా ఏంటి ఇది ఎలా చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే అండి, ఆయన సిలువేసిన రోజు అండి, కాబట్టి మేము ఏం చేస్తున్నాం? సిలువను వీధులు గుండా మోస్తున్నామని. సిలువ క్రైస్తవుడి గుర్తే, కానీ సిలువ విగ్రహం కాదు. సిలువ ఆ యొక్క విగ్రహారాధన కాదు. సిలువ కేవలం సూచన మాత్రమే. అలాగని చెప్పి సిలువ మొక్కమని చెప్పలేదు నేను పేర. కానీ ఇక్కడ సిలువ మీద, ఆ సిలువ కన్నా సిలువ మీద చనిపోయినవాడు గొప్పవాడై ఉన్నాడు.
దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి అది మోసుకుని పోవటం వలన అవయ్యా ఏంట ఇది అని అడిగితే మేము సువార్త చెప్తున్నాం. కానీ అన్నాడు ఆ విధంగా అపోస్తులు ఏనాడైనా పేతురు, ఫిలిప్పు, మార్కు వీళ్ళందరూ కూడా పాత కాలంలో మొదటి శతాబ్దంలో వారి వీధుల గుండా సిలువ మోసినట్టుగా ఎక్కడైనా మనకి దాఖలు ఉన్నాయా? మిమ్మల్ని అడిగేది. కానీ ఇది ఒక ఆచారం అండి. అదే సువార్త విధానం అయి ఉంటే వీళ్ళకి వచ్చిన ఐడియా ఏది? గుడ్ ఫ్రైడే రోజు సిలువ మోస్తున్నాం, తర్వాత సమాధికి వెళ్ళి మేము అలుగుతున్నాం, సమాధిలో మేము సువార్తను చెప్తున్నాం, లేదా మేము వీధుల గుండా యేసుక్రీస్తు లేచని చెప్తున్నాం అనే ఈ విధానాన్ని ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కల్చర్ ఏది ఉందో ఈ విధానము ఒకప్పుడు మన ముందు భర్తీ చేసిన వారు లేరా? ఉన్నారుగా. ఈ విధానం చేసిన వారు అంటే ఫ్రైడే రోజు సిలువ మోయటం అనేది, సమాధికి వెళ్ళటం అనేది, తర్వాత క్రీస్తు లేచినని చెప్పడం, వీధుల గుండా వెళ్ళటం, ఒక స్టిక్కర్ అంటించడం, ఈ విధానంలో ఎప్పుడైనా ఇది మనకు కనిపించిన విధానంలో ఎప్పుడైనా అపోస్తులు ఎన్నడైనా చేశారా? మీరు చదివే 4 సువార్తలు ఎక్కడైనా కనిపిస్తుందా? పోనీ పత్రికలు అందులో కనిపిస్తుందా? ఎక్కడ మీకు కనిపించదు. ఇది ఒక ఆచారము. ఎప్పుడు గుర్తుపెట్టుకుని పేరా, ఆచారాల్లో దేవుడు ఉండడు. దేవుడు ఎల్లప్పుడూ వాక్యంలోనే ఉంటాడు. కాబట్టి ఈ విధానము సువార్త విధానం అనే దానికి చెప్పుతున్నారు, కానీ సువార్త విధానం అది కానే కాదు. అలాగే అంతేకాదు, సువార్త అనేది ప్రకటించబడద్దు కానీ ప్రదర్శించబడదని అంత్యకాల సువార్తను వర్తమాన ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పగలిగాడండి. సువార్త అనేది ఏంటి? ప్రకటించబడద్ది. గో ప్రీచ్, వెళ్ళి ప్రకటించడమే తప్ప ప్రదర్శించడం అనేది లేదు. గుడ్ ఫ్రైడే ప్రదర్శించబడుతుంది, ఈస్టర్ ప్రదర్శించబడుతుంది. ఇంకా కొన్ని కూటాల్లో మా కూటాల్లో ప్రత్యేకత ఏంటంటే వెండితెర. విన్నారు ఎప్పుడైనా? వెండితెర మీద చూపబడును అని. చూడండి, ఆ విధానముగా ఎన్నడూ కూడా ప్రదర్శించబడలేదు. ఆ విధంగా ప్రదర్శించబడిన కార్యాలు బైబిల్ ఎప్పుడు మనకి క్రీస్తు తర్వాత, క్రీస్తు శకము అపోస్తుల కాలం కానీ తర్వాత కాలం కానీ 20వ శతాబ్దం మునుపు కానీ ఈ కార్యాలు కనిపించవు. 20వ శతాబ్దంలో ఇవి పెంచి పెక్కులుగా అంటే కాకులుగా మారిపోయింది పేరు. ఇలాంటి ఆచారాలు చాలా వస్తూ ఉంటాయి, కానీ సువార్త ఎన్నడూ కూడా ప్రదర్శించబడదు అనేది వాస్తవము. అది ప్రకటించబడద్ది. దేవునికి స్తోత్రం కలుగాక. యోహాను ప్రకటించాడు, పట్టబడ్డారు. పేతురు ప్రకటించాడు, పట్టబడ్డాడు. పౌలు ప్రకటించాడు, పట్టబడ్డారు. యేసుప్రభువు ప్రకటించాడు, పట్టబడ్డారు. ప్రవక్త ప్రకటించాడు, పట్టబడ్డారు. పేరా ఇప్పటికీ ప్రకటించబడుతున్నప్పుడే మీరు మనం పట్టబడి ఉన్నామండి. నేను ప్రదర్శించడం ద్వారా రాలేదండి, ప్రకటించబడి ద్వారా పట్టబడి వచ్చాను. నేను సువార్త విని ఈ రక్షించబడి వచ్చాను పేరు. నేను సినిమాలు చూసి రక్షించబడదు అంటారు చాలామంది. నోను, ప్రదర్శించబడటం వల్ల రక్షణ రాదు, కానీ ప్రకటించడం వల్లనే రక్షణ పొందుతాం. పేతురు నిలబడి వాక్యం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఫిలిప్పు వెళ్ళి సమరికి వెళ్ళి ప్రకటిస్తే అక్కడ ఆ పట్టణస్తులందరూ రక్షించబడ్డారండి. కాబట్టి ప్రదర్శన అనేది ఒక ఆచారము. విధులు గుండా ఈ కార్యాలన్నీ కూడా నాన్ సెన్స్ అనమాట, పిచ్చి కార్యాలు. వీటి వలన రక్షణ కార్యం అనేది జరగదు. క్రైస్తవులకి పెద్ద పండుగ ఎదురంటే పెద్ద పండుగ ఏది? క్రిస్మస్ పెద్ద పండుగ, ఈస్టర్ బుల్లి పండుగ చిన్న పండుగ అన్నమాట. మనకు రెండూ లేవు. అలాంటి కోపం వస్తుందేమో కొందరికి. యేసుక్రీస్తుని కలిగి ఉండటమే నిజమైన పండగ అండి. వీళ్ళ సంవత్సరం ఎన్నిసార్లు పండుగలు వస్తాయి మనకి ప్రతి ఆదివారం పండుగే, ప్రతిరోజు పండుగే. వాక్యం చదివినప్పుడు, పాటలు పాడినప్పుడు, వాద్యాలు వాయించినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు ప్రతిరోజు పండుగనండి. సో దానికన్నా గొప్పవారు ఎవరు ఇప్పుడు? దేవునికి స్తోత్రం కలుగా. కాబట్టి దిగలు పడొద్దు, బాధపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి పెద్ద పండుగ క్రీస్తు నేడు పుట్టేను. అబద్ధం, పచ్చి అబద్ధం. నేడు కాదు పుడతా, ఆనాడు పుట్టాడండి ఆయన. ఈనాడు పుట్టలేదండి, ఆనాడు పుట్టాడు. కానీ ఈరోజు పుట్టవలసింది హృదయంలో జన్మించాలి. హృదయంలో అని జన్మించాలి. అక్కడ పాకలో జన్మించాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు నీ హృదయంలో జన్మించాలి. అది నిజమైన పుట్టిక. నువ్వు తిరిగి జన్మించిన ద్వారా దేవుడు ఆనందిస్తాడండి. ఆయన పుట్టాడు అని చెప్పడం, ఆ కార్యాలు చేయటం, ఈ నాటకాలు కార్యాలు చేయటం వల్ల ఉపయోగం ఏమీ నథింగ్, వేస్ట్ అన్నమాట. డబ్బులు ఖర్చు, సమయం వేస్ట్ అండి. శుద్ధ దండగా కూర్చున్న ప్రజలందరూ శుద్ధ సమయం అంతా వ్యర్థపరుచుకున్నారు పేర. కాబట్టి
క్రీస్తు నేడు పుట్టడం అనేది అబద్ధం. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ముందే జన్మించాడండి ఆయన. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు జన్మించాలి, నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు రక్షించబడాలి. నువ్వు తిరిగి రక్షించబడితే అప్పుడు ఆయన ఆనందిస్తాడండి. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు సంతోషం ఉందని బైబిల్ చెప్తుందండి. ఈ మారు మనసు లేకుండా ఎన్ని ఈస్టర్లు చేసినా, ఈ మారు మనసు లేక ఎన్ని క్రిస్మస్లు చేసినా దేవుడు ఏనాడు సంతోషపడేవాడు కాడు. దేవుడిని మభ్య పెట్టలేము, దేవుడిని మనము పడగొట్టలేము, దేవుడిని మనం మోసము చేయలేము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ కార్యాలన్నింటికి కూడా అతీతంగా మనము పిలువబడ్డామని తెలియజేస్తా ఉన్నాను. మనము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఇక్కడికి వస్తున్నామండి. నథింగ్. పండగ లేదు, యేసుక్రీస్తు కలిగి ఉంటే రోజు పండగ ఉన్నది. ఇంకో విషయం, మీలో కొందరు ఎంత చెప్పినా పాటలు అయిపోయిందాక వస్తున్నారు. ఏమండి, మరి మీరు పాటలు అయిన తర్వాత వచ్చుట అనేది ఎంతవరకు క్రమమో మీకు అర్థమవుతుందో తెలియదు, కానీ నాకు మాత్రం అది అక్రమం అర్థమవుతుందండి. అక్రమే క్రమమా? పాటలు అయిన తర్వాత వస్తున్నారు మీలో కొంతమంది. ఎప్పుడు చూసినా గమనిస్తున్నారు కొందరు పాటలు అయిన తర్వాత. ఒకసారి అలాగే లేటుగా వస్తున్నావయ్యా అని అడిగితే పాతకాలంలో ఒక అతను పైకి లేచి, ఏం తెలుసు మరి పనులు ఏమాక అన్నాడు. అయ్య బాబాయ్, ఇంత ఘోరంగా అన్నాడు ఏంటి అని భయపడ్డాను కొంచెం. పనులు ఉన్నాయండి ఆయనకి, మరి మిగతా పనులు లేవు. మరి లేచి వచ్చేస్తారు చర్చికి అందరూ. మీరు ఎంతమంది కష్టపడలేదు పొద్దున్న లేచి పిల్లల్ని చూసుకొని, ఇంటి చూసుకొని, అవి చూసుకొని, ఇవి చూసుకొని అన్నీ చక్కబెట్టుకుని టైం అయిపోతుంది, అయ్యో మనం ఆరాధనకి వెళ్ళాలి, సమయంకి వెళ్ళాలని ఎంత రోషంగా క్రమంగా వస్తున్నారు మీరు కొంతమంది. అందుని బట్టి దేవుడు మహింపరచబడుగాక, స్తుతించబడుగాక. దాన్ని క్రమము అంటారు, గౌరవించుట అంటారు దాన్ని. తర్వాత క్రమాన్ని పాటించకపోవటం అనేది అక్రమం అనమాట అండి. ఇక్కడ ప్లాట్ఫాము ట్రైన్ కరెక్ట్గా 8:30కు ఉండాలి, ఉంటుంది కూడా. దాన్ని ఎక్కకుండా 9 గంటలకు వచ్చిన తర్వాత నువ్వు అయ్యో ట్రైన్ మిస్ అయిందని చెప్పడం పచ్చి అబద్ధం. ప్లాట్ఫామ్కి నువ్వు తప్ప నీ ఇంటికి ట్రైన్ రాదండి. అలాగే చర్చికి నువ్వు రాలి తప్ప చర్చిని ఇంటికి రాదండి. సమయం పాటించాలన్నమాట. అవును, నాకు తెలియకడుతాను. చర్చికి వచ్చినప్పుడు కొందరు ఈ విధంగా చాలా పనులు ఉన్నాయండి, పనులు ఉన్నాయండి అని చెప్పి, ఇందాక ఒక ఆయన అన్నట్టు అలా అరిసి మీద పడితే నేనేం చేయగలను? అదే ప్రయాణం ఉంది, ఆ రోజు అర్జెంటుగా వెళ్ళాలి, రిజర్వేషన్ చేయించుకున్నాం. ఎన్ని గంటలకి? 8:30కి రిజర్వేషన్ చేయించుకున్నాం. అప్పుడు ఏం చేస్తావు? రిజర్వేషన్ చేయించుకున్నావు 8:30కి, లేట్కి వెళ్ళావు. ఎన్ని గంటలకి? 10 గంటలకో 9 గంటలకి వెళ్ళావు. ట్రైన్ వెళ్ళిపోయింది. అప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళి, నేను పనుల మీద వచ్చాను, కష్టపడి వచ్చాను, ఇక్కడ ట్రైన్ ఆపలేదు మీరు అంటే స్టేషన్ మాస్టర్ ఏమంటాడండి? అమ్మ ట్రైన్ ఎన్ని గంటలకి, రిజర్వేషన్ ఎన్ని గంటలకి, నీకోసం ఇక్కడ ఆపుతారేంటమ్మా? దాని టైం అది. చట్టం తన పనిని నువ్వు ఆ చట్టాన్ని వెంబడించాలి, అందుకే చట్టాన్ని వెంబడించదు. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను. టైం ప్రకారంగా వస్తున్నప్పుడు సిగ్నల్ ఉంటాయి అక్కడ, ఎరుపు రెడ్ గ్రీన్ ఎల్లో కదా ఏమండి. అక్కడ రెడ్ ఉందన్నమాట. నాకు టైం అయిపోతుంది అర్జెంటు అని వెళ్ళామనుకో చచ్చిపోతావు. నేను మోసేయడం తప్ప ఇంకేం చేయలేము. అలాగని చెప్పి గ్రీన్ లైట్ వెలిగిన అక్కడే ఉన్నావు అనుకో, అది కూడా ప్రమాదకరమే. సో చట్టాన్ని ఎలా అయితే వెంబడిస్తున్నావో, నీ రిజర్వేషన్ని ఏ విధంగా అయితే వెంబడిస్తున్నావో, నీ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టు, ఆఫీసు, పనులు, వీటన్నిటికీ ఎలాగైతే సమయము పాలనలు ఉన్నాయో, అయ్యా సంఘానికి కూడా పద్ధతి క్రమం ఉందండి. తలాతోకలేని సంఘం కాదండి ఇది. దీనికి ఒక క్రమం ఉంది, దీనికి ఒక పెద్దలు ఉన్నారు, దీనికి ఒక పాస్టర్ ఉన్నాడు, దీనికి ఒక విధానం ఉంది, దీనికి క్రమం ఉంది, దీనికి వర్తమానం ఒక ఉపదేశ క్రమం ఉంది. వీటిని క్రమంలో ఇదిగా వారు ఎత్తబాట్లోకి వస్తారండి. దేవుని నామమున మహిమ కలుగాక, స్తుతి కలుగుగాక. కాబట్టి గేహాజీ లేకపోతే అక్కడ ఏగే అనే వ్యక్తి ఏం చెప్తున్నాడో దాన్ని కనుక జాగ్రత్తగా వినగలిగితే వారిలో ఎవరైనా రాణిగా మార్చబడే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. వినలేదనుకోండి, ఓ రాణిగా ఉండకుండా తొయ్యబడతారన్నమాట అండి. అదే జరిగిద్ది ఇక్కడ సహవాసంలో. కనుక సమయపాలన గుర్తించాలని కోరుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగాక. సరే, మంచిది పేరు. సమయం చాలా అయిపోయింది, ముందుకెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేవారు అందరూ చక్కగా వచ్చేస్తారు అనుకుంటున్నాను పేరు. నేను ఆ విధంగా ఉండడం వల్ల క్రమపరిచేవారు ఉంటారు, లేక క్రమపరచబడేవారు ఉంటారు. దేవుడు క్రమం కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక.
సరే, ఇక్కడ చూద్దాం పేరు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి జ్ఞాపం చేస్తాను మీకు. మొదట నేను బాప్తిమిచ్చి యోహాను యొక్క రాకడ చెప్పాను. ఎంతమంది గుర్తుందండి? దీన్ని యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడికి ముందుగా వచ్చిన ఏలియా రాకడ అంటారు దాన్ని. యేసు ప్రభు యొక్క మొదటి రాకడికి ముందుగా వచ్చిన ఏలియా యొక్క రాకడండి. బాప్తిమిచ్చి యోహానే ఏలియా అని చాలా స్పష్టంగా అక్కడ దూత చెప్పింది. జక్కరేకి ఏం చెప్పింది? దూత చెప్పింది, నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధాత్మపురుడై ఉంటాడు, మరియు అతడు ఎలా ఉంటాడంటే ఏలియా యొక్క శక్తియు ఆత్మగలబడి ఉండి ఆయనకంటే ముందుగా వెళ్తాడు, అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు అని జ్ఞాపం చేశాడు. ఆ దూత, ఆ గాబ్రియల్ దూత ఏం చెప్పిందంటే, మీ పుట్టబోయే కుమారుడు పేరు యోహాను అని రాయబడుద్ది. పేరు యోహానే కానీ అతని మీద ఏలియా ఆత్మ పనిచేస్తుంది అని చెప్పబడ్డారు. ఇక్కడ ఏలియా కోసం అని చెప్పుకున్నాం. మొదట పాత నిబంధనలో చూడండి, తిష్బీడైన ఏలియా ఒక ఏలియాగా వచ్చాడు. అతను ఎత్తబడిన తర్వాత అతని మీద ఉన్న ఆత్మ, ఆ యొక్క ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. అది రెండవసారి. పాత నిబంధనలో 2 సార్లు వచ్చింది. యేసుక్రీస్తుకి మొదటి రాకడ ముందుగా యోహాను అనే పేరు గల వాడి మీద ఏలియా ఆత్మ పనిచేసిందని బైబిల్ చెప్తుంది స్పష్టంగా. అది 3వసారి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు ముందు ఒక ఏలియా వచ్చాడు. తర్వాత మనం చెప్పుకున్నాము యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి చెప్పుకున్నామా? మర్చిపోయారా? చెప్పుకున్నాం. యేసుక్రీస్తు మొదటి రాకడలో కన్యక ద్వారా జన్మించాడని, సిలువ మరణంపై మరణించాడని, జీవించి మృతి పొంది పాతిపేట తిరిగి రానే ఉన్నాడని మనం చెప్పుకున్నాం. అయితే రెండో రాకడ ముందుగా యేసుక్రీస్తు మొదటి రాకడ ముందుగా ఏలి యొక్క రాకడ ఎలాగుందో, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ముందుగా కూడా అదే విధముగా ఒక ఏలి రావాల్సి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. క్రమం చూడండి. మొదటి రాకడలో, యేసుప్రభు మొదటి రాకడలో ఒక ఏలి ఆత్మ కలిగి యోహాను వచ్చినాడు. వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తుని బయలుపరిచాడు, మెస్సియాని బయలుపరిచాడు, క్రీస్తుని బయలుపరిచాడు, వాక్యమైన యేసుని బయలుపరిచాడు, గొర్రెల కాపను బయలుపరిచాడు, గొర్రె పిల్లలను బయలుపరిచాడు. ఓ దేవునికి స్తోత్రం కలుగాక. అప్పుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆయుత్తపడిన ప్రజలను ఆ యోహాను ఏలి ఆత్మ గలవాడు వింటున్నారా, వారిని క్రీస్తు వద్దకు నడిపించగలిగాడు. అనగా కృపయు సత్యమైన యేసు వద్దకి లేక వాక్యం వద్దకు నడిపించగలిగాడు. వాస్తవానికి బాప్తిమిచ్చి యోహాను ఆ ప్రజలను ధర్మశాస్త్రం తిప్పాలి. అర్థమైంది మీకు చెప్పింది? ధర్మశాస్త్రం అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వెంబడించిన ధర్మశాస్త్రమును అతను తిప్పాలి. కానీ ఇతడు ధర్మశాస్త్రం తిప్పటంలే. గమనించారు మీరు? ఆ రోజు బయలుపరచబడిన శరీరధారిని యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల వైపు తిప్పుతున్నాడండి. దాని అర్థం ఏంటంటే, ఇతడు మలాకి 4వ అధ్యాయంలో మొదటి భాగము తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు తిప్పాడనే మాట నెరవేర్చబడినది. దీన్ని పట్టుకుంటాము ఈ ప్రపంచంలో కొద్దిమందికి సాధ్యమండి. ప్రపంచంలో అని చెప్పేది వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. మీ పిల్లలు కూడా వినట్టు మీరు సహాయపడండి. భవిష్యత్తులో వారు ఇప్పుడు వినగలిగితే, విత్తనం పడితే రేపు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. లేదా రకరకాల తప్పిపోయే అవకాశాలు ఉంటాయండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. మీరు మీ పిల్లలు కూడా మీరు కూడా వింటూ మీ పిల్లలు కూడా శ్రద్ధ చూపిస్తూ మీరు వినేదాన్ని వారి హృదయంలో కూడా పడినట్లుగా మీరు సహాయపడగలిగితే మీరు 5వ సువార్తకి యోగ్యురాలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగాక. తెలివితేటలుగా జ్ఞానవంతురాలుగా ఉంటావు నువ్వు, లేదా అజ్ఞానరాలుగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆ మొదటి రాకడలో ఏలి యొక్క ఆత్మ గలవాడు యోహాను ఎలాగొచ్చి ఏ విధంగా అయితే కొంత చక్కబెట్టగలిగాడు. యోహాను అంతా చక్కబెట్టలేదు కానీ కొంత చక్కబెట్టగలిగాడు. ఆ కొంత భాగం ఏంటంటే, ఆ తండ్రులు ధర్మశాస్త్రం ఉన్న ప్రజలను కృపయు సత్యమని యేసు తిప్పడం జరిగింది. అది లేఖనానుసారంగా కూడా. గాబ్రియల్ దూత ఏం చెప్పింది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము. వీటిని జ్ఞాపం చేసుకుని ముందుకు వెళ్దాం. చూడండి 1వ అధ్యాయము. ప్రభునామ మహిమ కలుగాక. 17వ వచనం చూడండి. అతడు తండ్రుల హృదయములను పిల్ల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి. చూసారా, ఇక్కడ తండ్రుల హృదయాల్ని పిల్ల వైపు తిప్పుతాడనే ఒక ప్రవచనం ఉందన్నమాట. గాబ్రియలు చెప్పిన లేక దూత చెప్పిన ఆ మాట యోహానులో నెరవేర్చబడింది. ఇంతేకాదు,
యెషయా అనే ప్రవక్త అరణ్యంలో కూడా కేకవేయును అని 40వ అధ్యాయంలో 3వ వచనము కూడా యోహానులో నెరవేర్చబడింది. అంతేకాదు మలాకీ 3వ అధ్యాయం 1వ వచనములో నాకంటే ముందుగా దూతను పంపిస్తాను అని చెప్పాడు యెహోవా. నాకంటే ముందుగా దూత వస్తాడని, ఏది మలాకీ 3:1లో ఒక దూత నాకన్నా ముందుగా వస్తాడని మలాకీ ప్రవచించాడే, ఆ దూత ఇతడే ఉన్నాడు. ఇతని పేరు కొత్త నిబంధనలో యోహానని మొట్టమొదట యేసు ప్రభు తన పెదాలతో పలికాడండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. ఇక్కడ అర్థమైంది, దూత చెప్పింది, యెషయా చెప్పింది, మలాకీ చెప్పింది, మరియు యేసు చెప్పింది. ఎవరి కోసం అంటే మొదటి రాకల్లో వచ్చిన యోహాను అనే అతని కోసము ఏలియాగా డిక్లరేషన్ చేసేసారండి వాళ్ళు. మీకు డిక్లరేషన్ అయింది, ఇప్పుడు మీకు కన్ఫర్మేనా? ప్రభు నాన్న మహిమ కలుగాక. ఆ తర్వాత లేఖనం ప్రకారంగా మొదటి రాకడ యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు. యేసు ప్రభు మొదటి రాకడ మనం చెప్పుకున్నాం, ఎందుకు వచ్చాడంటే ఆయన విమోచించడానికి, క్రయధనం చెల్లించడానికి మొదటి రాకడలో వచ్చాడండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. క్రయధనం ఎందుకు చెల్లించాలి? ఆజ్ఞాతిక్రమము, పాపం. మొదట ఏదైనా తోటలో వాక్యము నుంచి వారు దూరం అయిపోయారు, దేవుడి నుంచి దూరం అయిపోయారు, తండ్రి నుంచి వారు దూరం అయిపోయారు. వారిని దూరం చేసింది ఏంటి? సిన్, పాపము. ఈ పాపాన్ని తీసే ద్వారా మరలా మనము ఆరాధకులైన యేసుక్రీస్తుని ఆరాధించి యేసుక్రీస్తు మనం కలుసుకోగలిగాం. కేవలం సిలువ ద్వారా సమాధానము దేవునికి మన మధ్య ఏర్పడిందని మీరు గ్రహించాలండి. దీనికి కారణం యేసుక్రీస్తు ఒక బలే, దాన్నే పుణ్యదాన బలియాగం అన్నారండి. దేవునికి స్తోత్రము కలుగాక. హల్లెలూయా. నాతో ఉన్నారు, మీరు వింటున్నారు పేరా? సో యేసుక్రీస్తు మొదటి రాకల్లో మన కోసమే వచ్చాడండి. ఆయన వస్తాడని ప్రవక్తలందరూ చెప్పారు, వచ్చాడు. ఆయనకంటే ముందుగా యోహాను వస్తాడు, ఏలియా ఆత్మగలవని చెప్పారు, వచ్చాడు. ఈ రెండు నెరవేర్చబడ్డాయి. ఆ తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ముందుగా ఏలి యొక్క రాకడ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ ముందుగా మరలా ఏలియా రావాలండి. ఇది 4వసారి. మొదటి తీర్చిబడిన ఏలియా, రెండోది ఎలీషా, మూడోది బాప్తిస్మమిచ్చే యోహాను. అది యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా వచ్చిన ఏలియా. ఇప్పుడు మనం యేసు ప్రభు యొక్క రెండో రాకడ కొందరు చూస్తున్నాం. ఈ రెండో రాకడ ముందుగా మరొక ఏలియా రావాల్సిందని బైబిల్ చెప్పబడింది. అతడు కూడా వచ్చాడు, వెళ్ళిపోయాడు కూడా. అక్కడ మనం గ్రహించామనుకున్నాం పేరు మనం. కానీ మనం గ్రహించింది ఏదో లోకానం గ్రహించలేదు. మనం గ్రహించింది ఏదో ఒక సంఘశాఖ దాన్ని పట్టుకోలేకపోయింది. ఒక సంఘశాఖలో ఉన్నంత వరకు వారు గుడ్డివారండి. భవనములకు వెళ్ళిన జ్ఞానులు, హెరోదు భవనంలోకి వెళ్ళిన జ్ఞానులు నక్షత్రాన్ని మరుగుపరుచుకోగలిగారు. అంటే అర్థం ఏంటంటే నక్షత్రం మరుగైపోయింది. దానికి కారణం ప్రవక్త చెప్పాడు. నక్షత్రం అనగా 7వ దూత, నక్షత్రం అనగా యేసుక్రీస్తు, నక్షత్రం అనగా వెలుగు, వాక్యమై ఉంది. చూడండి, ఇదంతా ఎక్కడ మరుగైపోయింది? వారు ఒక భవనములకు వెళ్ళడం ద్వారా అది మరుగైపోయింది. ఈరోజు ఆ భవనం తెలుసా? సంఘ శాఖ, డినామినేషన్, సంస్థలు, మీరు ఏదైనా పేరు చెప్పుకోండి, నాకు టైం లేదు చెప్పడానికి. అవన్నీ కలిపి ఒక భవనం. ఒక వ్యక్తి భవనంకి వెళ్ళిన తర్వాత అతడు ఏం పోగొట్టుకున్నాడంటే తను నడిపించేటువంటి నక్షత్రాన్ని పోగొట్టుకున్నాడు. దారి చూపించే దిక్కు చూచి అంటారు కదా, అది పోగొట్టుకున్నారు. దిక్కు చూచి లేని ఎడల అరణ్యంలో ఏ మనిషి అని తప్పిపోతాడు. దిక్కు చూచి లేని ఎడల అది తూర్పా పడవ ఉత్తర చెప్పలేం. దిక్కు చూచి లేని ఎడల అసలు ఆ దిక్కు చూచి లేకపోతే ప్రయాణానికి కూడా వారు పనిచేయడు. సముద్రంలో కూడా ఆ నావికుడు, వాడు నడిపించే నావికుడు కూడా దిక్కు చూచి ప్రయాణం చేస్తాడండి. ఆకాశంలో ప్రయాణం చేసేవారు కూడా దిక్కు చూచే ప్రయాణం చేస్తారు. ఆ విమానం, రాకెట్ వగేరా ఏదైనా సరే. అదేవిధంగా భూమి మీద కూడా దిక్కు చూచి ఉండదన్నమాట అండి. ఇప్పుడు ఆ దిక్కు చూచి లేకుండా, దిక్కు చూచిలే దిక్కే లేదు చెప్పచ్చు. దిక్కు చూచి లేకపోతే దిక్కే లేదు. జ్ఞానులు దిక్కు చూచిని పోగొట్టుకున్నారు. అంటే వారు తప్పిపోయారా? లేదు. జ్ఞానం ఉపయోగించట, తెలివితేటలు ఉపయోగించట వారు ఏం చేస్తారు? తమ జ్ఞానం ఆధారపడి లోపలికి వెళ్ళారండి. వారి జ్ఞానం వారిని నశింపజేసింది. వారి జ్ఞానం వారిని దిక్కు చూచి లేకుండా చేసిపడి, దిక్కు లేకుండా చేసి పడేసింది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, మనం తప్పిపోయాము, మనం దారి తప్పాము, ఇక్కడికి వచ్చేటి వల్ల క్రీస్తుని మనము కనుగోలేము. ఒక్కడు సంఘ శాఖలు ఉన్నంత వరకు కూడా క్రీస్తు యొక్క దైవత్వాన్ని కానీ, 7వ నక్షత్రము కానీ, ఏలియని కానీ గుర్తెరగడు.
దేవుని దయ మనం బయటకు వచ్చాం. దానివల్ల మరొక 20 భవనం బయట ఉన్నాం, సంఘ శాఖ విధానానికి బయట ఉన్నాం, ఆచార్యులు బయట ఉన్నాం. కాబట్టి 7వ నక్షత్రం కనిపిస్తుంది. దాని కింద ప్రయాణంలో ఉన్నాం అనుకుంటున్నాం. పేరు మనం అనుకుంటామా? ఉన్నామా? ఉన్నాం, ఖచ్చితంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరు జ్ఞానం ఉపయోగించుకుని వెళ్తారో, వారు మరొక సంఘర్షగా పోతారో, వారు ఖచ్చితంగా దిక్కుచూచిని పోగొట్టుకున్నారు. వారు గ్రహించారు అందులో లేదు. అలాగే ప్రవర్తన ఈరోజు సంఘ శాఖలు ఉన్నంతవరకు కూడా ఏమండి ఈ ఏలియా వర్తమానం తెలియదండి, 7వ దూత తెలియదండి, 7 నక్షత్రాలు తెలియదండి. సంఘ శాఖలు ఉన్నంతవరకు కూడా గమ్యమెరుక్క లేని, క్రీస్తు లేని చోటకు వెళ్ళి అక్కడ జీరో అయ్యి వారు తెలుసుకొని ఇక్కడ తప్పుడు స్థలంగా వచ్చామని గుర్తించి వారు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నక్షత్రం కనిపించిందండి. ఈరోజు ఒక వ్యక్తి సంఘశాఖ విడిచిపెట్టి బయటకు వస్తేనే, అది ఏ సంఘశాఖ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, ఏకత్వం కావచ్చు, బైబిల్ కావచ్చు, సంథింగ్ ఆ పేర్లేని కావచ్చు, టైం లేదు. కానీ ఏదైనా బయటకు వస్తేనే ఆ వ్యక్తికి నక్షత్రం ఎలా కనిపించిందో ఇప్పుడు బయటకు వచ్చిన వారు నడిపించేది తెలుసా? 7వ వర్తమానము, 7వ నక్షత్రం అండి. దాని కింద నుంచి తప్పిపోకుండా మనం కాపాడుకోగలిగితే, జ్ఞానులు ఏ విధంగా అయితే యేసును చేరుకున్నారో ఆ మొదటి రాకడలో, ఇప్పుడు ఈ జ్ఞానులు, సరైన జ్ఞానులు, తప్పుపోతున్న వారు బుద్ధి తెలుసుకుని మరలా రాగలిగితే, మరలా బయటకు వచ్చి జ్ఞానం అంతా ఉపయోగించి నక్షత్రం మీద పెడితే, ఈరోజు 7వ నక్షత్రమే యేసు యొద్దకు తీసుకొస్తుంది. అక్కడ చిన్న బాలుడైన యేసు యొద్దకు నడిపించింది ఆ నక్షత్రం. కానీ ఇప్పుడు ఎదిగిన బాలుడైన పెండ్లి కుమారుని యొద్దకి 7వ నక్షత్రం వర్తమానం నడిపిస్తుంది. ఎంతమందికి అర్థమైపోయారా? కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో ఒక ఏలియా వచ్చాడు. యేసు ప్రభు మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2వ రాకడలో యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ముందుగా ఒక ఏలియా వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము 3వ రాకడ కోసం కనిపెడుతున్నామా? 2వ రాకడ కనిపెడుతున్నామా? ఎస్, 2వ రాకడ కోసం కనిపెడుతున్నామా? దేవునికి స్తోత్రం కలిగాక. ఈ 2వ రాకడ కోసం వద్దాం. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి యేసు ప్రభువుని అడిగారు వాళ్ళు. అయ్యా, నీ రాకడ సూచనలు ఏవని? ఆల్రెడీ వచ్చాడండి ఆయన, వచ్చిన ఆయన అడుగుతున్నాను, మళ్ళీ నీ రాకడ సూచనలు ఏవని. అప్పుడు ఆయన ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే అంశం గుర్తుపెట్టుకొని పేర, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. ప్రైజ్ ది లార్డ్. ప్లేయర్ 2వ రాకడ కోసం మనం చాలా చెప్పుకున్నాం. ప్రతిదీ ఒక ప్రత్యేకమైంది, ప్రతి వర్తమానము ఒక ప్రత్యేకమైందండి. మత్తయి సువార్తని అద్దెకు తీసుకుందాం. 24వ అధ్యాయంకి వద్దాం. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒలివ కొండ మీద ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నారు, నీ రాకడకు సూచనలేవి? అక్కడ యుగ సమాప్తి కూడా చెప్పబడింది, కానీ ఇక్కడ రాకడ గురించి తీసుకుంటున్నాను నేను. ఏమండి, నీ రాకడకు సూచనలేవి? ఇప్పుడు ఆల్రెడీ ఆయన వచ్చే ఉన్నాడు, అది మొదటి రాకడ. వారు అడిగేది 2వ రాకడ. ప్రైజ్ ది లార్డ్. ఈ 2వ రాకడికి ముందు ఏలియా వస్తాడనే విషయము ప్రపంచంలో కేవలము ఏర్పరచబడే వరకు మాత్రమే ఏలియా రాకడ కోసం తెలుసండి. ప్రైజ్ ది లార్డ్. 2వ రాకడి మిస్ అయ్యేవారు ఎవరంటే, ఏలియా రాకడి మిస్ అయిన వాళ్ళు మిస్ అయిపోతారండి. 2వ రాకడికి ఎవరు మిస్ అవుతారంటే, 2వ రాకడికి ముందుగా వచ్చిన ఏలియా యొక్క రాకడి, లేక ఏలియా యొక్క వర్తమానము, లేక ఏలియా యొక్క వెలుగులో ఎవరైతే నడవట్లేదో వారు 2వ రాకడ తప్పిపోతారు ఖచ్చితంగా, ఏ డౌట్ లేదండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు మొదలు మనం బాప్తిస్మం యోహాను రాకడ చెప్పుకున్నాం. అది యేసు ప్రభు మొదటి రాకడక ముందు వచ్చిన ఏలియా ఆత్మ గల యోహాను రాకడ. తర్వాత యేసుక్రీస్తు మొదటి రాకడ. తర్వాత ఏలి యొక్క రాకడ. ఆ ఏలి ఎందుకు వచ్చాడు యోహాను అంటే, ఆ రోజు క్రీస్తుని బయలుపరచకు వచ్చాడు, అది బలయ్యాడైన. ఆ తర్వాత యేసుక్రీస్తు బలైన తర్వాత ఇప్పుడు విమోచించబడిన ప్రజలు తీసుకుపోవడానికి యేసుప్రభు రాకముందు ఏ విధంగా అయితే ఒక రాకడ ఉందో ఆయనకంటే ముందుగా, ఉదాహరణ చెప్పాలంటే ఒక సీఎం వస్తున్నాడు అనుకోండి, దానికంటే ముందుగా దూతలు వస్తాయన్నమాట. దానికంటే ముందుగా ఒక కలెక్టర్ వస్తున్నాడు అనుకుందాం. కలెక్టర్ వచ్చినప్పుడు ఆ కలెక్టర్కి దారి తొలగించేవాడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు అనమాట, బొంటవుతూ ఉంటాడు అనమాట. తప్పుకోండి, పక్కన కలెక్టర్ గారు వస్తుంది, లేవండి అని చెప్పి దారి ఏం చేస్తాడు, క్లీన్ చేస్తాడు. యోహాను గారు కూడా దారి చక్కగా క్లీన్ చేశాడు. తప్పుకోండి, మన కలెక్టర్ వస్తున్నాడు అన్నాడు. ఆ కలెక్టర్ ఎవరంటే యెహోవా. ఆ యెహోవాయే యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడండి.
మొదటి రాకడలో ఏ విధంగా అయితే క్రమం ఉందో రెండో రాకడలో కూడా అదే క్రమాన్ని కలిగి ఉన్న దేవుడు అండి. దేవుడు క్రమాన్ని కలిగి ఉన్నాడు. మునుపు ఏం చేశాడో మరలా అదే చేసేవాడు. ఇది మర్చిపోకని పేర. మునుపు జరిగినవే మరలా జరుగుచున్నవి. మొదటి రాకడ విధానం చూడండి. యేసుక్రీస్తు కంటే ముందుగా యోహాను రావటము, తాను ఏలి ఆత్మగా ఉండటము, అందులో కొంతమంది అతడు ఏలి అని తెలియకపోవటం అనేది కనిపిస్తుంది. బాప్తిస్మా యోహాను గురించి ఆనాడు ప్రజలు గందరగోళం ఉన్నారు. కొంతమంది ఏ రోజైతే క్రీస్తు అనుకున్నాడు, అతన్ని అనుకున్నాడా లేదా? కొందరైతే అతను ఒక ప్రవక్త అనుకున్నారు. కొందరైతే ఆయన గురించి అవగాహన లేదు. కొందరైతే అతడే ఏలియా, బాప్తిస్మా యోహాను ఏలియా అనే ఒక ప్రత్యక్షత కలిగిన జనాంగం ఉన్నారు ఆ రోజుల్లో. రెండో రాకడ ముందు వచ్చే ఏలియా గురించి కూడా మొదటి రాకడలో ఎలాంటి ప్రత్యక్షత ఉన్నదో రెండో రాకడ ముందుకు వచ్చిన ఏలియా విషయంలో కూడా అదే ప్రత్యక్షత ఉంటుంది. మొదటి రాకడలో వచ్చిన యోహాను జనులు తప్పిపోయారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకీయులు తప్పిపోయారు కాబట్టి యోహాను యొక్క బాప్తిసాన్ని నిలిచారు, వారు నిరాకరించారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకీయులు ఆయన్ని ఎన్నడూ ఒప్పుకోలే, ఏ రోజు కూడా ఒప్పుకోలే. జనుల మధ్య అతడు ప్రవక్తగా ఉన్నాడు కానీ అతడు ఎలాంటి ప్రవక్తో ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడో వారికి తెలియదు. ఈరోజు కూడా ఆయన ఒక ప్రవక్తని ప్రపంచమంతా నమ్ముతుందండి, కానీ ఎలాంటి ప్రవక్తో తెలియదు వారికి. అర్థమైందే? ఆయన ఒక మంచి దైవజనుడు అండి, ఆయన ఒక మంచి సేవకుడు, దేవుడు అతను వాడుకున్నాడని చాలామంది సాక్ష్యం ఇచ్చారు. బెన్హీన్ అనే వాళ్ళు, ఇక మన ఇండియా దేశంలో అయితే చనిపోయిన డీజీ దినకర్ గారు, అలాగే లహరి కృష్ణ గారు, అలాగే చాలామంది ప్రపంచ సేవకులు ఉన్నారు. చాలా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. ఒరల్ రాబర్ట్, తర్వాత జూలియస్ జాక్సన్. ఈ కాలంలో ఈ కాలం వరకు కూడా పెద్ద పెద్ద సేవకులు, ప్రపంచ బోధకులు కూడా ఆయన ఒక ప్రవక్తగా, ఆయన ఒక దూత ఉంది, ఆయన ఒక మంచి సేవకుడు అని ముద్ర అయితే వేశారు. కానీ అందులో కొంతమందికి అర్థమైంది అతడు ఏలి ఆత్మ కలిగిన వాడు, 4వసారి పంపబడిన దేవుని చేతిలో 7 నక్షత్రం అని కొంతమందికి అర్థమైందండి. అర్థమైన మనం ఉన్నామంటారా? లేమంటారా? మీరే ఎలక్షన్ చేసుకోండి. ఎలక్షన్స్ దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. అంటే దేవుడు సరైన త్రావులు తీసుకొచ్చాడు మనల్ని. ఎగ్జాక్ట్లీ. సో మొదటి రాకడలో యోహాను విషయంలో గందరగోళం ఉన్నట్టే రెండో రాకడ ముందు వచ్చిన ఏలే రాకడ విషయంలో కూడా గందరగోళము ఉంది. మొదట రాకడలో ఏ విధైతే ఆయన తోసేశారు కొంతమంది, ఇప్పుడు కూడా అదే జరిగిద్ది. కొందరు ఎలాగైతే అతను అంగీకరించారో, అతని వర్తమానం విని క్రీస్తుని కనుగొన్నారో, ఈరోజు ఇతని వర్తమానం విని క్రీస్తుని పెళ్లి కుమారుని కనుగొంటారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు మొదట ఇచ్చిన వెళ్ళిపోయాడు. యేసుప్రభు మొదట అక్కడ అయిపోయినది. ఇప్పుడు యేసుక్రీస్తు ముందుగా రెండు రాకడ ముందుగా ఏలి ఆత్మ గలవాడు వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నామండి. దీని గురించి మనం ఆలోచిద్దాం. ఆయన అడిగారు, చూడండి ఇక్కడ, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అడిగారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? సూచనలు ఇచ్చాడు, అంటే సైన్స్ ఇచ్చాడు అన్నమాట. కొన్ని సింటమ్స్ ఇచ్చాడు. సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా మనకి, వెళ్తున్నప్పుడు దారిలో ఇక్కడ పెట్రోల్ బంప్ ఉంది అని ఒక సైన్ బోర్డు ఉంటుంది. వెళ్తున్న దారిలో ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది అనే సైన్ బోర్డు. ఎంతమంది సైన్ బోర్డు గమనిస్తారో నాకు తెలియదు. మరి కొంతమంది గుడ్డెద్దులాగా వెళ్ళిపోతూ ఉంటారు, పట్టించుకోరండి. గేట్ ఉంది ఇక్కడ ఉండదు, మరి ముందే బోర్డు పెట్టాడు అంటే నన్ను అబ్జర్వ్ చేయక పోతున్నావు. అలాగే ఇక్కడ హాస్పిటల్ ఉంది, లేదా ఇక్కడ రెస్టారెంట్ ఉంది, లేక ఇక్కడ అక్కడక్కడ మీరు గమనించలేదో అక్కడ కూడా పబ్లిక్ కాల్ బూత్ ఉంటుందండి, ఉంటుందా? దాన్ని కూడా గమనించి చాలామంది ఇన్ కేస్ యాక్సిడెంట్ అయితే అక్కడ వెళ్ళి కాల్ చేసుకోవచ్చు అనమాట. అది హైవే లైన్లో ఒక బోర్డు ఉంటుంది, ఇక్కడ ఒక బూత్ ఉండదు అనమాట. బూత్ అంటే బూత్ పంపు కాదండి, బూత్ అంటే దెయ్యం కాదండి. అక్కడ ఏమండి ఏంటిది కాల్ చేసుకునే ఒక సూచన ఇస్తాడనమాట అక్కడ. ఇలా మనం చాలా చోట్ల చూస్తాం. అలాగే ఇక్కడ ఆరనయ్యొద్దు అని ఇంటికి కొట్టి ఉంటుంది అనమాట. నువ్వు పుయ్యం అన్నావు అనుకోండి, అసలు సూచనే గుర్తించకుండా పోతున్నా గుడ్డిద్ది అనమాట. మనం ఇలా ఎన్నో సూచనలు మనకు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలిగాక. అలా ఈ సూచనలు ఎలా గమనిస్తారో
యేసు ప్రభు యొక్క రెండో రాకడికి ముందుగా కొన్ని సూచనలు అయితే చెప్పబడ్డాయండి. దాంట్లో చూద్దాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ ఆయన సూచన అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడో పొగబెట్టేశారండి. అక్కడ అదిగో ఏం తగలెట్టారు దేన్నో చూడండి, ఆ కిందే తగలెట్టారు దేన్నో. మన పొగ పడదు అసలే, అది ప్రాబ్లం. అది కిలోమీటర్ దూరం అన్నా తెలిసిపోద్ది నాకు. సరే మీరు గొడవెట్టుకోకండి, ముందు రండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. చూడండి, ఆయన సూచన అన్నప్పుడు ఏం చెప్పాడంటే 4వ వచనం గమనించండి. యేసు వారితో ఇట్లనేను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడండి. అదొక సూచన. యేసు ప్రభు యొక్క రెండో రాకడకు ముందుగా మోసపరిచేవారు ఉంటారని ఆయన ఒక సూచన ఇచ్చాడండి. ఇందాక ఎలా చెప్పాను సూచనలు ఉన్నాయని, ఇవి ఆత్మ సంబంధమైన సూచనలండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కన్యక గర్భవతి కుమారునికి ఒక సూచన. ఆ విధంగా యేసు ప్రభు యొక్క రెండో రాకడ ముందుగా కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ చెప్పాలంటే మొదటి సూచన 4వ వచనంలో ఉంది, రెండవ సూచన 6వ వచనంలో ఉంది. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు, అది రెండవ సూచన. మూడవది 7వ వచనంలో ఉంది, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. అసలు ఇవి జరుగుతున్నాయా? ఏమండి వింటున్నారా? అంటే యేసుక్రీస్తు రెండో రాకడ ముందుగా నేనే క్రీస్తునని చెప్పి వాళ్ళే క్రీస్తు వలె ఉండి వాళ్ళే క్రీస్తు అనుకుని ప్రజల్ని వారు మోసపోయి ప్రజలు మోసం చేసేవారు కూడా ఉంటారండి. ఇది మామూలుగా భౌతికంగా చెప్తున్నాను. కొంచెం డీప్కి వెళ్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు 7 ముద్దలు తెరుస్తున్నాడండి. ప్రభు నామ మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. ఆయన ప్రపంచానికి వర్తమానం ఇస్తున్నాడు. అదే సమయంలో దాని వెనక వధువుకు కూడా ఒక వర్తమానం ఉన్నది. ఆయన ప్రపంచానికి ఏదైతే ఇస్తున్నాడో దాని వెనక కనిపెట్టగలిగినటువంటి ఒక వర్తమానం ఒకటి ఉన్నది, దాచబడి ఉన్నది. నేను వింటున్నారనుకుంటున్నాను నేను. ప్రభు నాన్న మహిమ కలుగాక. వారు ఏమడిగారు? అయ్యా నీ రాకడకు సూచనలు ఏవి దయచేసి చెప్పమన్నారు. మొదలు పెట్టాడండి ఆయన. నెంబర్ 1 4వ వచనం ఏంటి? ఎవడును మిమ్మను మోసపరచకుండా. ఎలా మోసపోతారు వాళ్ళు? వాక్యము కాకపోతే మోసపోతారండి. వాక్యం అయితే ఎన్నడూ మోసపోరు. ఎందుకంటే వాక్యము మోసపరచదు. వాక్యము కాకుండా దేన్ని వెంబడించినా, వాక్యాన్ని సరిపోవడానికి ఏదైనా వెంబడించినా నమ్మినా అక్కడే నువ్వు మోసపోయావు. యేసుక్రీస్తు రెండో రాకడ ముందుగా ఏలే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడకి దగ్గరలో మనం జీవిస్తున్నామండి. ఇలా అంటే కొందరు అంటున్నారు యేసు రాకడ అయిపోయిందని. ఒక ఆయన అంటున్నాడు వాళ్ళంతా పిచ్చోళ్ళు, హైదరాబాద్లో ఎర్రగడ్డ అంటే ఎర్రగడ్డలో పిచ్చి ఆసుపత్రులు ఉన్నాయి కదా, అక్కడ చేర్చేస్తాడండి ఈ పాస్టర్ గారు. ముందు ఏం చేర్చేయాలి అక్కడికి. ఈరోజు ఎంటేమేజ్ పాస్టర్లు అంటున్నారు ఏంటంటే యేసు రాకడ అయిపోయిందని ఎవరైతే నమ్మరో వాళ్ళందరినీ అంటే ఈ పాస్టర్ గారట ఎర్రగడ్డ పంపించేస్తాడు. మరి పంపించి అక్కడ చేర్చుకుంటారు వాళ్ళు. వీడు చెప్పేది చేర్చేసుకుంటారు అక్కడ. ఎవడండి డిక్లేర్ చేసేది? నేను పలానా పాస్టర్ గారిని, వీళ్ళందరూ పిచ్చోళ్ళండి, వీళ్ళందరూ ఈశ్వర రాకడ నమ్మట్లేదు, ఈశ్వర రాకడ అయిపోయిందని మేము చెప్తుంటే అవలేదు అంటున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి మీ యొక్క పిచ్చాసుపడులు చేర్చుకోండి అంటే వాళ్ళు చేర్చేసుకునే వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు. మరి వాళ్ళు మెడికల్ పరంగా ఆధారం ఉండాలి, ఇది మెంటల్ అని చెప్పి రిక్లరేషన్ ఉండాలి, ఒక లెటర్ ఉండాలి, మెడికల్ రిపోర్ట్ ఉండాలి, డాక్టర్ దాన్ని రిఫర్ చేయాలి, అప్పుడు వాళ్ళు చేర్చుకుంటారు. వీడెవడండి ఎర్రగడ్డ పంపించడానికి? ఈ డాక్టర్ ఏమన్నాను నేను ఏమని తిరుగుతాను మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదులేండి, టైం వచ్చినా అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎవరు తిట్టట్లేదు, కానీ డిక్లరేషన్ చేస్తున్నాను. ఒక వ్యక్తి ఒక హాస్పిటల్ పంపించారంటే డాక్టర్ అయి ఉండాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. ఇతడు మెంటల్గా బాగాలేదండి, ఇతని కండిషను బాగాలేదంటే అప్పుడు ఎర్రగడ్డలు చేర్చుకుంటారు. అందుకని ప్రతివాడు పంపించేస్తే ఎర్రగడ్డ చేర్చుకునే తత్వం లేదు, పిచ్చి మాటలు ఆడవద్దని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు రెండో రాకడ అవ్వలేదు అనే వాళ్ళందరూ పిచ్చోళ్ళంట, అయిపోయిందన్న వాళ్ళంట పిచ్చోళ్ళు అంట అండి. అసలు ఎవరు పిచ్చోళ్ళు ఇప్పుడు? అసలు ఎవరిని పంపించాలి మనం? ఆ మాటకొస్తే
దెయ్యం అంత గట్టిగా పనిచేసే దినాలు మనం ఉన్నామండి. సత్యాన్ని అసత్యమని చెప్పే దెయ్యం, ఏమండి, అసత్యాన్ని సత్యమని బలగుద్ది చెప్పే దెయ్యాల మధ్య మన కాపురం ఉంటున్నాం. అలాంటి దుర్బోధల మధ్య మనం విశ్వస్తున్నామండి. చూడండి, యేసుక్రీస్తు యొక్క రాకడ సూచనలు ఏంటని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? మొదట మోసపోకుడని చెప్పాడు. ఎవడని మిమ్మను? అసలు రెండో రాకడ విషయంలో మీరు మోసపోవద్దు. ముందు గ్లోరీ టు గాడ్, రెండో రాకడ విషయంలోనే మోసపడిన జనం చాలామంది ఉన్నారండి. ఆయన చెప్పాడు అంటే సగం మంది మోసపోతున్నారు, సగం మంది మోసం లేకుండా జీవిస్తున్నారు. రెండో చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయంగా దీన్ని చూస్తే అది మొదటి ముద్ర. ఆమేన్. తెల్లని గుర్రం మీద ఒకడు వచ్చి బయలు వెళ్ళాడు. అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వచ్చి జల్ని మోసం చేసిన వాడిగా ఉన్నాడు. క్రైస్తవ ప్రపంచాన్ని అంతటిని వాడే మోసం చేశాడండి. ఏ విధంగా అంటే అతడు క్రీస్తు కాదు కానీ అతడే క్రీస్తు అని నమ్మునట్లుగా ముద్ర పడిపోయింది ఈరోజు. ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వచ్చి ఒక ఇల్లు పట్టుకొచ్చేవాడు క్రీస్తు అని ప్రపంచమంతా నమ్మి మోసపోయారని. ఇప్పటికీ చాలామంది మోసపోయారు, కానీ కొందరు మాత్రము దాని నుంచి బయటపడ్డారు. మోసపోకడని చెప్పినప్పుడు వారు మోసపోయారు గనుకనే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడికి ఆమేన్ ఆమేన్ జనులు మిమ్మల్ని మోసం చేస్తారు. ఒక ఆయన అన్నాడంట, అందరూ సాయంకాలం వచ్చేయండి, సముద్రం గడిచి కలుసుకుందాం, యేసు రాబోతున్నాడని చెప్పాడంటే వీళ్ళన్ని ఆస్తులను నమ్ముకుని నమ్మేసి ఈయన మాట నమ్మి వచ్చేసారట. సాయంత్రం నుంచి కనిపెట్టారంటండి, అంటే ఉదయం నుంచి కనిపెట్టారు, సాయంత్రం అయిపోయింది. అన్నారట, పాస్టర్ గారండి ప్రభు వస్తాడు ఇక్కడ రమ్మని చెప్పారు, వచ్చేసాడంటే సాయంకాలం చెప్పాడట ఆయన, వచ్చేసాడమ్మా అని. మరి ఏడంటే 4కి వచ్చేసాడమ్మా అన్నాడు. చితక బాధేనంటే ఆ పాస్టర్ని పెట్టుకున్నాడు. ఇతను పాస్టర్ మాట నమ్మి ఆస్తులు అమ్ముకు వచ్చేసారు వాళ్ళు. ఎందుకు ఎత్తబడితే ప్రభు వెళ్ళిపోతే ఈ ఆస్తులు ఏమైపోతాయి అమ్మేసుకు వచ్చేసారు వాళ్ళు. వాళ్ళ బతుకంతా నాశనం చేశాడు ఈ పాస్టర్. మోసం చేశాడు లేదా? మీకు ఒక విషయం చెప్పంటారా? ఇది రెండో రాకడకి ముందుగా జరిగే మోసాలు ఇవన్నీ. అర్థమైందా? మొదటి రాకడలో కూడా ఇలాంటి మోసాలు జరిగాయండి. యేసుప్రభు మొదటి రాకడలోనే యోధా దోద అనేవారు లేచి తామేదో గొప్పవారం అని చెప్పుకున్నారని ఒక మహాధర్మశాస్త్ర ఉపదేశకుడు సుమియోను చెప్తా ఉన్నాడు. వింటున్నారా? అంటే యేసుక్రీస్తు మొదటి రాకడలో కూడా చాలామంది జనాల్ని మోసము చేసి మోసంలో పడేసిపోయారండి. అయితే కొందరు మాత్రము ఆ మోసం నుంచి బయటపడ్డారు. మొదటి రాకడలో ఎలాంటి మోసం ఉందో రెండో రాకడలో కూడా అదే మోసం ఉంటుంది. చెప్పాను కదా, మునుపు జరిగినవే మరలా జరుగుతాయి, దాన్ని మీరు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆత్మీయంగా ప్రపంచమంతా క్రైస్తవ సంఘాలన్నిటినీ వాడు తెల్లగుర్రం వచ్చడం ద్వారా వాడే క్రీస్తు అని చెప్పి పలువురిని వాడు మోసం చేశాడండి. అయితే ఒక ఏలియా రాకడ వలన, రెండో రాకడ ముందుకు వచ్చిన ఏలియా రాకడ వలన, మొదటి రాకలు గమనించండి, క్రీస్తువే మెస్సీ అని యోహాను చెప్తేనే కొంతమందికి అర్థమైందండి. మిగతా వారికి ఆయన ఎవరో కన్ఫ్యూషన్. ధర్మశాస్త్ర ఉపదేశుడికి, శాస్త్రికి, పరిసయ్యుడికి, సద్దుకుడికి, ప్రధాన యాజకుడికి, ఎవరోదు కూడా ఆయన ఎవరో, బట్ అతను ఎవరో ఒక ప్రీచర్, ఒక ప్రసంగికుడు, బాప్తిచ్చి యోహాను నోరు తెరిచి బోధించినప్పుడు మాత్రమే అర్థమైంది అతడెవరంటే గొర్రె పిల్ల అని అర్థమైంది. ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఆయన అర్థమైంది. అలాగునే రెండో రాకడ ముందుగా యోహాను ఎలాగ ప్రకటించాడో ఇప్పుడు ఏలియా ఆత్మగలగా విలియం బ్రహ్మ కూడా చాలా స్పష్టతగా ప్రకటించాడండి. అతడు ఆ గుర్రం మీద వచ్చేవాడు క్రీస్తు కాదు, వాడు అంత్యక్రీస్తు అయి ఉన్నాడని. అర్థమైంది మీకు చెప్పింది. సో ఎవడు మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకునుడి అని వర్తమానం వచ్చినప్పుడు జనులు దాన్ని గుర్తు చేసి బయటకు వచ్చారండి. మీరు పోయి బాప్టిస్ట్, పెంతెకోస్ట్, మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్, మిగతా సంఘాలు ఒకేరా ఆ సంఘాలు ఎదుగుపోయి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తెరిచి, అయ్యా ఈ గుర్రం మీద అనగా ఈ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు ఎవడు అని అడగండి. కనీసం సువార్తగానే ద్వారా దొరుకుతుందేమో ప్రయత్నించండి. మీరు అడిగితే ఒకవేళ వారు ఏం చెప్తారో గమనించండి, ట్రై చేయండి. ఇంట్లో కూర్చొని కప్పలా ఉండకుండా బయటికి వెళ్ళండి. ఇంటికే పరిమితి కాకుండా కొంచెం బయటికి వెళ్ళండి. ప్రజలు చెప్పండి,
వాళ్ళు కొట్టారు, చంపారు, జైలు వేసారు, మిమ్మల్ని బాధించేసి సెరసాలేసి కొడలతో కొట్టేసిన సంతోషమే. కానీ ఆ పని చేయలేండి. ఆ పని చేస్తే ఇంకా ధన్యులు మీరు. ఇదేంటారు బాబు ఇలా అంటారండి. అవును, క్రీస్తు నిమిత్తం ఎంతో గొప్ప భాగ్యం. క్రీస్తు నిమిత్తం ఏదైనా మంచిదే. వెళ్ళండి, ట్రై చేయండి. కనీసం సువార్త చెప్పడానికైనా ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందేమో గమనించండి. కనీసం వెళ్ళి క్రీస్తు కోసము, వర్తమానం కోసము, యేసుప్రభువు రెండో నాడు కోసము చెప్పడానికి ఏమైనా ద్వారం దొరుకుతాయేమో గమనించి వెళ్ళి అడగండి. అయ్యా, ఆ యొక్క ప్రాణగంధం 6వ అధ్యాయంలో ఆ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు ఎవడు, ముందు దాన్ని చదవండి, మీరు వినండి, గమనించండి, అప్పుడు వెళ్ళి అడగండి. మీరు చదవక గమనించక వెళ్ళిపోయి డైరెక్ట్కి వెళ్ళిపోయి ప్రాణగంధం 6వ అధ్యాయంలో గుర్రం తెలుసా అంటే తెలుసు అని చెప్పి నువ్వు దాన్ని వివరించాలి కదా. కానీ ముందు నేర్చుకోవాలి నువ్వు దాన్ని. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. యుద్ధం నేర్చుకోకుండా ఇద్దరికి వెళ్తే చచ్చిపోతావు. అది యుద్ధం నేర్చుకెళ్తే గెలుస్తావు నువ్వు. ఆ యుద్ధ రంగస్థలము నేర్పేది ఈ స్థలమే. కాబట్టి ఎవరు అడిగితే చెప్తారు వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు అంటారు, అయ్యా అది క్రీస్తే, అది క్రీస్తు అని ప్రపంచం మీద నమ్ముతుంది, క్రైస్తవ ప్రపంచ రాజ్యం నమ్ముతుంది చెప్తున్నారు పేరా. అసలు అది ఎవరో ఏంటో కూడా కొంత ప్రపంచం తెలియదండి. కానీ క్రైస్తవ ప్రపంచానికి మాత్రము అది అంత్యక్రీస్తు అని మాత్రం తెలియదు, క్రీస్తు అనుకుంటున్నారు. కానీ ఇంకో ప్రపంచం కూడా ఉంది ఇందులోనే. అది వధువు ప్రపంచం, అది ఏలియా వర్తమానమైన ప్రపంచం. అది అంటుంది అది అంత్యక్రీస్తు అయి ఉన్నాడు, అది జనులు మోసం చేస్తున్నాడు అని. తర్వాత రెండవ సూచన 6వ వచనం, మీరు యుద్ధము గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు, కలవరపరచుకొనుకుడి, ఇవి జరగవలసి ఉన్నవి. అది రెండవ ముద్ర ఏమిటి? వాడు ఎర్రని గుర్రం మీద వచ్చి జనులను ఏం చేశాడట, మోసపరిచిన తర్వాత అతని అమాయక మాటలు విని అతని వల్ల పడిన వారిని నరికి చంపేశాడు పేర. అది ప్రపంచంలో జరుగుతున్న భౌతికంగా యుద్ధములు, ఆత్మ సంబంధంగా యుద్ధములు. ప్రపంచంలో భౌతికంగా మోసాలు. ఎందుకు మోసాలు ఇవ్వండి? డెహరా బాబా అంట, బాబాలంట, వాళ్ళంట, వీళ్ళంట, అవన్నీ అలాగకుండా క్రైస్తవ ప్రపంచంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఫాదర్స్ మధ్య, ఫాస్టర్స్ మధ్య, సువార్తికుల మధ్య, సేవకుల మధ్య, సంఘాల మధ్య అండి. అలాగే ఇక్కడ చాలా ఆధ్యాత్మిక జీవితాల్లో ఎక్కడ చూసినా, ఏ రంగస్థలం చూసినా మీరు మోసం అనేది ఎక్కువ కనిపిస్తుంది మీకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడకి ముందుగా ఏలియా రాకపోతే అసలు మనమే మోసపోయి ఉండేవాడు. కానీ మోసపోకుండా దేవుడు ఒక ప్రవర్తన పంపాడే, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు యోహాను ప్రసంగము ద్వారానే యేసుని కనుగొన్నట్టుగా ఈరోజు ఏలియా ప్రవక్త విలియం చెప్పిన ప్రసంగం ద్వారానే పెండ్లు కొమ్మాని కలుసుకుంటాం పేరు. మనం వేరే దారే లేదండి. దేవునికి స్తోత్రం కలిగాక. రెండవ ముద్ర అంటే రెండో విషయం చెప్పాడు. మూడోది 7వ వచనం ఉంది, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. ఇది భౌతికంగా జరుగుతుంది. ఓన్లీ ఆఫ్ఘనిస్తాను అయితే ఇస్రాయేల్ దేశము అయితే వారి మధ్య కాదు, ప్రపంచమంతా దేశంలో జనము రాజ్యం మధ్య లెగుస్తుంది పేర. మతపరముగా కూడా జరుగుతున్నాయి ఏమండి. ఆ మధ్యకాలంలో ఎక్కడ మణిపూర్ మతపరమైన కార్యాలు చాలా దేశాలు, చాలా ప్రాంతాల్లో భౌతికంగా చూస్తే అక్కడ అవి కనిపిస్తున్నాయి. ఇదే ఆత్మ సంబంధంగా చూస్తే సంఘాల్లో ఒక భయంకరమైన జనం వచ్చి రాజ్యం వచ్చి కనిపిస్తున్నాయండి. ఆత్మీయంగా, శారీరంగా కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ 2 సూచనలు ఇస్తున్నాడు. ఒకటేమో ప్రపంచానికి అర్థమైన సూచన ఇస్తున్నాడు, అది యుద్ధముల గురించి, మోసము గురించి. అది మోసం గుండా వెళ్తుంది, యుద్ధం గుండా వెళ్తుంది, రాజ్యం చేస్తూ ఉంది. అదే ఆత్మ సంబంధంగా సంఘానికి, వధువుకి, అటు శత్రువుకి యుద్ధం కూడా జరుగుతున్న సమయం అండి ఇది. తర్వాత వచ్చేసి 7వ వచనంలో మూడో విషయం ఉంది, జనం మీదకి జనం. 4వ వచనంలో మొదటిది, 6వ వచనంలో రెండోది, 3వ వచనంలో మూడోది కనిపిస్తుంది. 7వ వచనంలో మూడోది కనిపిస్తుంది. 7వ వచనం ఏంటంటే జనం మీదకి జనము, రాజ్యములు ఇచ్చింది. తర్వాత 8వ వచనం కనిపిస్తుంది. అక్కడక్కడ కరువులు, భూకంపములు, ఇవన్నీ వ్యాధులకు ప్రారంభము. 4వది 8వ వచనం ఉందా అండి. మొదటిది 4వ వచనం ఉంది, రెండోది 6వ వచనం ఉంది, మూడోది 7వ వచనంలో ఉంది, 8వ వచనంలో 4వది ఉంది. 4వ సూచన మనం చెప్పుకున్నాం. అక్కడక్కడ కరువులు. ఏమండి, శరీర సంబంధమైన కరువులు వచ్చిన సందర్భాలు ప్రపంచమంతా విన్నారా? రష్యాకి దగ్గరలోని దేశంలో రష్యా పడి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఏం చేశారట, ఆ దేశం పేరేంటి, మట్టి తిన్నారు. మట్టి
ఉక్రెయిన్ అండి. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. ఉక్రెయిన్లో తిండి పదార్థాలు లేక మట్టి తిన్నారు పిల్లలండి. కరువు ప్రపంచానికి ప్రపంచమంతా ఉక్రెయిన్లో జరిగిన విషయం తెలుసండి. వారికి ఆహారం లేక మట్టి తిన్నారని అందరూ తెలుసు. రేపు ఇంకో దేశం అవ్వచ్చు, ఎల్లుండి ఇంకో దేశం కావచ్చు, కానీ ప్రపంచానికి ఒక సూచన ఏంటంటే కరువు. అదే సమయంలో ఆత్మ సంబంధంగా వర్తమాన విషయంలో కూడా ఆత్మ సంబంధమైన ఆత్మీయాహారం కూడా కరువే. బాప్టిస్ట్ కరువే, పెంతెకొస్తు కరువే. ఉక్రెయిన్లో మడితిన్నట్టు మన బైబిల్లో మడి తింటున్నారండి. మట్టి తింటున్నారు. ఆత్మీయంగా అనిపిస్తుందా మీకు? సరైన ఆహారం లేక ఏమండి కుళ్ళు పోయిన ఆహారం తింటున్నారు సంఘాల పేరా. ఒక విధంగా చెప్పాలంటే చెప్పిందే చెప్పి చెప్పిందే తిప్పి జక్కెనెక్కించి దించి లాజర్లే బసామది లేపి ఏమండి ఇక్కడే తిరుగుతున్న ప్రసంగాలు అవే. ఆ కథలే కల్పనా కథలు. నిజం చెప్పాలంటే వాస్తవానికి వారికి ఇంకా దాహం తీర్చబడలేదండి, వారికి ఇంకా ఆకలి తీర్చబడలేదండి. అందుకే వారు ప్రతి సభకు పరిగెడుతున్నారండి. అర్థమైంది మీకు? ఒక వ్యక్తి సభలకి ఎందుకు పరిగెడుతుంది తెలుసా? వాళ్ళు తృప్తిపరచలేకపోతున్నారు. ఇక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్ పరిగెడుతూ ఉంటారు పేరు వాళ్ళు. ఎందుకు పరిగెడతారు వారు? ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహం ఉంది, ఆత్మీయ కరువు ఉంది. ఎన్ని కోటలకు వెళ్ళినా కానీ వారు తృప్తిపరచబడరు. కానీ విలీనమైన కోటకు వస్తే అక్కడ తృప్తిపరచబడతారండి. వర్తమానంకి వస్తే దేవునికి స్తోత్రం కలగాక. నీ దాహం తీరే స్థలం అదే, నీ ఆకలి తీరే స్థలం అదే. అందుకే యెషయా రోకలు లేకపోయినా వచ్చి తీసుకొనుడి, కొనుక్కోండి అన్నాడండి, ఉచితంగా తీసుకోండి అన్నాడండి ఆయన. ఆత్మీయ ప్రపంచమంతా శరీర సంబంధం కరువు ఉంటుందని చెప్పి సూచన ఇచ్చాడు. ఆత్మ సంబంధంగా ప్రపంచ సంఘాలన్నీ కూడా ఒక ఆత్మీయ స్పిరిచువల్ ఫుడ్ అనేది చాలా కొదువుగా ఉందన్నమాట. గట్టిగా అడిగితే నువ్వు తృప్తిపరచబడ్డావా, నువ్వు నిజంగా ఆకలి తెచ్చబడ్డావంటే చాలా సంఘాల్లో చెప్పిన మాట ఏంటంటే, ఈ మెసేజ్ చర్చలు కాకుండా బయట చర్చలు కూడా చాలా చోట రెండు కలుపుకుంటే అయ్యా మాకు ఆత్మీయహారము సరిపోవట్లేదండి, ఆత్మీయహారము సరిపోవట్లేదు. ఓ పాస్టర్ గారు ఉన్నాడండి, ఆయన ఉదయం లేచి ఈనాడు పేపర్ చదివి అదే చెప్తాడట. ఇంకెందుకంటే పేపర్ ఏం సరిపోద్దిగా. ఒక ఆయన లేచి తన కోసమే చెప్తాడట, నేను ఈస్ట్ వెళ్ళాను, నేను వెస్ట్ వెళ్ళాను, నేను యూరోప్ అని ఎక్కి వెళ్ళాను, ఎయిర్పోర్ట్ దిగ్గానే నన్ను. ఇదంతా అరగంట పోద్ది వివరించడానికి. ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన వాడబడే విధానం గురించి, ఆయన చేసే స్వస్థల గురించి వారి కోసం. మరి కొందరు ఉంటారు, మా అబ్బాయి మా అమ్మాయి అబ్బు ఇబ్బు అని మొదలెడతారండి. అదొక అరగంట ప్రసంగం అండి. ఇలా ఎంతమంది సెల్ఫిష్ లేరండి, వీళ్ళు ఎంతమంది వాళ్ళు చెప్పుకుపోతున్నారు పేరా. జనాలకి కావలసిన వర్తమానం అందించకపోవటమే ఇక్కడ ఆత్మీయ కరువు. ప్రవక్త అన్నాడు, హృదయంలో దేవుడు నాకు వర్తమానం ఇచ్చాడు, దాన్ని జనులకి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాను చెప్తున్నాడు ప్రవక్త అండి. నా సొంత మాటలు కాదు, కానీ ఇదిగో దేవుడా గడికి ఇచ్చిన వాక్యాన్ని ప్రజల హృదయానికి ఎలా చేర్చాలో ప్రయత్నిస్తున్నాడండి ఆయన. ఈ కావాల్సిన ఈరోజు ఆహారం తెలుసా? ఆత్మీయ ఆహారము, ఋతువు సరిపడే ఆత్మీయాహారమే ఈ గడి వర్తమానమే అండి. దాని వలసిన బదులు నిన్న మొన్నటి ఆహారం ఇచ్చి ప్రజలను జబ్బుపరుస్తున్న కాలము ఇది ఆత్మీయ కరువై ఉన్నదండి. కానీ ఇక్కడ ముద్ర లిపుతున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. మొదటి ముద్ర, రెండో ముద్ర, మూడో ముద్ర, నాలుగో ముద్ర కరువై ఉన్నది. ఆమేన్, గ్లోరీ టు గాడ్. ఈ నాలుగో ముద్రకి నాలుగో గుర్రం మీదకి వచ్చిన దానికి కనిపిస్తే మీకు చాలా స్పష్టంగా గ్రహించగలుగుతారు. అక్కడ మొదటి గుర్రము తెలుపు, రెండో గుర్రము ఎరుపు, మూడో గుర్రము నలుపు, నాలుగో గుర్రము పాండుర వర్ణం, మరణము గల ప్రదేశములండి. ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, అక్కడక్కడ కరువులు, భూకంపములు, ఇవన్నీ వ్యాధులకు ప్రారంభం అని కనిపిస్తుంది. తర్వాత 5వ ముద్రకు వస్తున్నాం. ఇది 9వ వచనంలో ఉంది. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. 5వ ముద్ర పోల్చుకుంటే చంపెదురు అనే పదం ఆలోచించండి. ఇది భౌతికంగా ప్రపంచమంతా చంపడం అనేది ఎక్కువ జరుగుతుంది. యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి, మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. మునుపటి కంటే ఎక్కువ ఈ సంవత్సరం మరణాలు ఎక్కువ సంఖ్య నమోదయ్యింది.
ఇలా ప్రపంచమంతా మనిషి బయటికి వెళ్ళి రేపు మళ్ళీ తిరిగి సాయంత్రం వస్తాడో లేదో నమ్మకం లేదండి. అలాంటి గడియలో జీవిస్తున్నాం. అయితే మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదురు అనే పదం ఇక్కడ ఉపయోగించాడు కదా. 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మలు శ్రమపడి చంపబడిన ఆత్మలు అయి ఉన్నవి అని గమనించండి. 5వ ముద్ర బలిపీఠం కింద వధించబడిన ఆత్మ చూచి తిని అని యోహాను చెప్తున్నాడు. గమనించారు మీరు? మీకు ఇది అవసరం అంటారా? మీకు అవసరం మీద ఆనందించవచ్చు కదా. మీకు ఈ వర్తమానం అవసరం అవుతారా? అసలు మీరు ఈ వర్తమానం చేయని జనులేనా? జనులైతే ఆనందించండి. మరి వినండి, మనసు పెట్టి వినండి, చక్క వినండి. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పావులే, తెలుసులే అని నిర్లక్ష్యంగా ఉండి కనుక నశించిపోతా వస్తుందా? విన్నానులే, తెలుసులే, మా పాస్టర్ గారే కదా, ఈ నినకపోయినా పర్లేదు, రేపొద్దున ఒక వేరే పాస్టర్ వస్తాను, ఆయన బాగా ఉందాం. ఈ తలంపులు, ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ కార్యాలు పెరిగివన్నీ. దేవునికి స్తోత్రం కలిగాక. వర్తమానము ఏ పాస్టర్ సొత్తు కాదండి. వర్తమానము దేవునిది, వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం అనే మైండ్లో ఫిక్స్ చేసుకుంటే ఎవరు చెప్పినా వినగలుగుతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలిగాక. కొందరు వ్యక్తిని బట్టి వర్తమానం స్వీకరిస్తారు. నేనంటాను, వ్యక్తిని బట్టి ఏమీ లేదు, వర్తమానం బట్టి నువ్వు రక్షించబడతావు, వర్తమానం బట్టి విమోచించబడతావు. వర్తమానం సరిగా వినగలిగితే అది నిన్ను విమోచిస్తుంది. దేవుని నామమున మహిమ కలుగాక. చూడండి, ఇక్కడ 5వది శ్రమల పాలే చంపెదరు. ప్రపంచమంతటా ఐక్యమనే వారు చాలామంది యూదులను చంపిన సందర్భాలు ఉన్నాయి. అది ప్రపంచమంతా వెళ్ళిన వార్త అండి. మీకు తెలుసా? 5వ ముద్రకి చనిపోయిన వారి గురించి చెప్పమంటారా? మీరు వినగలుగుతారు కొద్దిసేపు? తెలుసా మీకు? ఒక గ్యాస్ ఛాంబర్లో మరి ఈ యొక్క అడలి పెట్టనేవాడు యూదుల్ని ఆ గ్యాస్ ఛాంబర్లో ఒకరి మీద ఒకరు కూర్చోబెట్టి కొన్ని వేల మందిని గ్యాస్ విడిచిపెట్టి చంపేశాడండి. హిట్లర్ యూదుల్ని, స్పెషల్గా యూదుల మీద టార్గెట్ వాడిది. బైబిల్లో ఆ హామాన్ అనే శత్రువు ఎలాగ ఉన్నాడో సేమ్ ఈ తరములో హామాన్ అంటే వాడమాట. ఆ తరములో వాడు హిట్లర్ చాలా కోపిష్టి, యూదులంటే అస్సలే పడదు, యూదుల్ని నాశనం చేయాలనేది. హిట్లర్, ఐక్మాన్ చాలామంది లేచారు, చాలామందిని యూదుల్ని చంపేసరిపోయారు. వాళ్ళు గర్భిణీ స్త్రీల్ని పొడి చంపేశారు. మీకు తెలుసా? చెప్పమంటారు? ఇంకాను చెప్పమంటారా? స్త్రీల్ని జుట్టు పట్టుకుని తారు డబ్బాలు ముంచి లేపి నిలబెట్టి ఒత్తులాగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెలుసా మీకు ఈ కార్యాలు? మీరు కూర్చుని అంటున్నారు వర్తమానం ఈరోజు, కానీ దీని వెనక ఎంత శ్రమ ఉందో తెలుసా? దీని వెనక ఎంత కష్టపడితే వచ్చింది తెలిసే వర్తమానమే తెలుసు. ఈ కృపార్థం అంటే కేవలం వచ్చేలేదు, దీని వెనక ఎంతోమంది వధించబడితే వారి చేతుల్లోంచి వచ్చిన వర్తమానం అండి ఇది. పేరా మీరు ఏమనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. పేరా అలా శ్రమపరచబడ్డారు. ఇంకా చెప్పంటారా? యూదుల్ని ఆ దినాల్లో 5వ ముద్ర కింద చనిపోయిన వారు ఎలా చనిపోయారు అనేది ప్రవక్త వర్ణించాడు. మీరు పోయి 7వ ముద్రలో 5వ ముద్ర తెరిచి ఈ రాత్రి అంతా చదవండి. 5వ ముద్ర కింద చనిపోయిన వారు ఎలా చనిపోయారు వివరించాడు ప్రవక్త. యేసు ప్రభు రాబోయే దాన్ని ముందుగా ప్రకటించాడు. ఇక్కడ అంత్య దినాల్లో జరిగేదాన్ని ముందుగా ప్రకటించాడండి ఆయన ఇప్పుతున్న ఈ ముద్రలో ఆ రోజుకే కాదు, అది ప్రపంచానికి సూచనలే కానీ ఆత్మీయంగా సంఘానికి వర్తమానమై ఉన్నది అండి. అది ఇక్కడ సూచనలు ప్రపంచానికి, అవే సూచనలు సంఘానికి కూడా విడిచిపెట్టాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. గుర్రాలకి వెనకాల కట్టి ఆ రోజుల్లో ఈడ్చుకుపోయిన సందర్భాలు ఉన్నాయండి. శరీరం అంతా రాళ్ళతోటి రంపాలతో కొయ్యబడిన సందర్భాలు ఉన్నాయి. శిరస్సాలు చేయబడిన సందర్భాలు ఉన్నాయి. పిల్లల్ని కూడా కనికరించకుండా చంపిన సందర్భాలు ఉన్నాయి. యూదుల మీద పడి, శత్రువులు మీద పడి ఎలా చంపారో, చిత్రం చేశారో ప్రవక్త అన్నాడు. 5వ ముద్ర కింద ఐక్యమైన వాళ్ళే కానీ చాలామంది ఉన్నారట. వాళ్ళందరూ యూదుల్ని ఏ విధంగా బంధించి ఒక భయంకరమైన కోటలు తీసుకువచ్చి ఒక సింహాన్ని విడిచిపెట్టి సింహం చేత చంపేలా చేశారు వాళ్ళు. అందరూ ఆ యొక్క రోమన్ వారందరూ కూడా ఆనందించారు, సంతోషంగా ఆనందించారు. ఆ రోమన్ యొక్క ఆ భయంకర స్థలములో ఆ యొక్క గ్రౌండ్లో చుట్టూ జనమంతా ఉంటుంటే యూదుల్ని ఆ గ్రౌండ్లో విడిచిపెట్టి సింహాన్ని విడిచిపెట్టారండి. అంత భయంకరంగా చనిపోయారు 5వ ముద్ర కింద ప్రజలండి. మనం ఈజీగా 5వ ముద్ర చదివేసుకుంటున్నాం. కాదు, ఫీల్ అవుతూ చదవండి. నిజంగా నువ్వు మనసు పెట్టి చదివితే నీ కన్నీళ్ళు కడతాయి, నీ రోమాలు లెగిస్తాయి. నువ్వు ఎలా చదవాలి తెలుసా? నువ్వు ఆ దినానికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. హలో, ఒక ప్రసంగాన్ని కూడా నువ్వు వింటున్నప్పుడు ఆ దినానికి వెళ్ళిపోవాలి నువ్వు. మన ప్రవక్త తన జీవితంగా చెప్పినప్పుడు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడట. ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఫీల్డ్లో చెప్పాడు నా జీవిత కథ అని.
దాన్ని చదవని అర్థమవుద్ది. అతను ఫీల్తో చెప్పాడు. జనులు ఫీల్తో ఎడగలిగితేనే అర్థమవుతుంది పేరా. ఆచారబద్ధంగా వింటే ఉపయోగం లేదండి. దాన్ని ఫీల్ అవుతూ వినాలి. చెప్పేవాడైనా వినేవాడైనా ఆ విధంగా ఉంటేనే అది ఆత్మీయంగా ఉజ్జీవం ఉంటుంది. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి 5వ ముద్ర కింద బహుశ్రమల పాలే చంపేదరని చెప్పిన ఈ మాట యూదులను ఉద్దేశించి చెప్పాడు యేసు ప్రభువు వారు. ఇది ప్రపంచమంతటా ఒక సూచన అండి. ఇదేంటి? ఆయన రాకడకు సూచనలు. ఇదే ఆత్మ సంబంధంగా కూడా వర్తిస్తుంది పేరా. 5వ ముద్ర కింద ఆ యూదులు ఏమన్నా, నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తెచ్చుకుందువు. అప్పుడు అంటాడు ఆయన, ఆగుము, కొంత సమయం ఆగము, నీ సహోదరు సంపూర్ణ అయితే వరకు ఆగము, ఇంకా కొంతమంది వధించబడవలసి ఉన్నది, వారందరూ ఇక్కడికి వస్తారు, అప్పుడు మిమ్మల్ని విమోచిస్తానన్నాడండి. తర్వాత ముద్రకు వద్దాం. అది 5వ ముద్ర కదా. ఇప్పుడు 6వ ముద్రకు వద్దాం. ఆయన చెప్పిన 6వ విషయం 29వ వచనంలో ఉందండి. ఆ దినముల శ్రమ ముగించిన వెంటనే చీకటి సూర్యుని శ్రమ ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే. ఆరవ మాట ఇది. ప్రభు చెప్పిన 6వ మాట. ఇక్కడ 24 అధ్యాయంలో 7 విషయాలు చెప్పాడు ఆయన. ఈ అధ్యాయంలోనే 7 మర్మములు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలు వధువుకి ఇవ్వబడ్డాయి సూచనలుగా. ఇవే 7 కార్యాలు ప్రపంచానికి ఇవ్వబడ్డాయి. ప్రపంచానికి సూచనగా ఉన్నాయి, ప్రపంచమంతా గుర్తిస్తుంది. కానీ వధువు కూడా సూచనలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ 7 సూచనలు కనబడుతున్నాయి. మీరు 6వ ముద్రకు వెళ్ళాలి. అప్పుడు ఈ 6వ ముద్ర ఏమిటి? శ్రమలు. ఇక్కడ కూడా ఆయన చెప్పాడు, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే 6వ ముద్ర శ్రమకాలమై ఉన్నది. ఆయన మత్తయి సువార్తలోనే మొదటి రాకడలోనే 7 ముద్రల గురించి ఓపెన్ చేసేసాడండి ఆయన. ఈ విషయాలు ఏలియా వచ్చి చెప్పే వరకు కూడా ఎవరికి అర్థం కాలే. ప్రభునామ మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరిగ్గా నడిపా. లేకపోతే మిమ్మల్ని లేపి చెప్పడం కష్టం అవుతుంది నాకు. ఒక ప్రసంగుడికి కష్టం ఎక్కడ తెలుసా అండి? నిద్రపోవటమే కష్టమండి. నిద్రపోయే లేపి చెప్పడం, 10 నిమిషాలు ఎగిరిపోవటం అనేది ఒకలాంటి శ్రమతో కూడిన యుద్ధం అండి ఇది. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. నా ఉద్దేశం ముగించాలి త్వరగా, కానీ చాలా సంగతులు ఉన్నాయి. సమయం అయితే సరిపోవట్లేదు పేరా. దానికి మధ్యలో మళ్ళీ కాస్త మిమ్మల్ని లేపి ఓసారి ఏనండి మొహం కడుక్కోండి అన్నట్టు ఉండకూడదు. సంఘం సోమర్థనం ఉండకూడదు సంఘానికి. రాత్రి నాకు నిద్ర లేదండి అనొచ్చు. నేను 2 గంటలు పడుకున్నాను, మరి నేనేమైపోవాలి? ఈ 2 గంటలు చక్కగా చూసి సిద్ధపరిచి నేను మా అమ్మాయి చెప్పాను, ప్రాణం చేసుకుని పడుకోమ్మా అని చెప్పి నేను అలా ధ్యానిస్తూ వాళ్ళ నిద్రలో కూడా వెళ్ళిపోయాను. నేను మళ్ళీ నేర్చుకొని చూస్తే లేటేసి ఉంది. మళ్ళీ నేను ఇక కళ్ళు మొదలు పడిపోతుంది. అప్పుడు మూసేసి మళ్ళీ నేను పొద్దున్న లేచి మళ్ళీ ప్రేయర్ చేసుకుని మళ్ళీ స్టడీ చేశాను. మరి ఇన్ని గంటలు శ్రమ పడినప్పుడు మీరు వినడానికి ఎందుకు బాధపడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. మీరు వినేది ఎంత? గంట ప్రసంగం. కానీ దాన్ని తయారు చేసుకోవడానికి మనం తింటాం మాత్రం 5 నిమిషాలు తినేస్తాం. టకటక వండుకుని పెరుగు చట్నీ, చికెను, మొక్కలు అవి పట్టపడి కలిపి తినేస్తాం. కానీ వండడానికి అమ్మగారు, ఇంట్లో వండడానికి కట్ చేసుకోవడం టైము, వేపుకోవడం టైము, బియ్యం నానబెట్టడం టైము. అమ్మా అర్థమైందా? మీ గురించి చెప్తున్నాను. మీరు 2 గంటలు చేసిన వంట 10 నిమిషాలు తినేస్తున్నారు. అదే సేమ్ ఇక్కడ కూడా జరుగుతుంది. అది మీకు అర్థమైతే ఇది కూడా మీకు అర్థమవుతుంది. అర్థమవుతుంది పేదా? ఇప్పుడు ఇది తయారు చేసింది కాబట్టి ఎక్కువ టైం పడింది, తినడానికి టైం పడదండి. కాబట్టి ప్రసంగం తినడానికే సమర్థం వచ్చింది అనుకోండి, చి దరిద్రత అండి. అది దరిద్రత. తినడానికే సమర్థం వచ్చిందంటే ఇక జీవితంలో పైకి రానవండి. కాబట్టి ఈ ప్రసంగం వినేటప్పుడు నిద్రపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఈ 2 గంటలు వంట చేసిన వంట కూడా తినడానికి బద్ధకం వచ్చేసింది. చేయి పెట్టి ఎవరన్నా వచ్చి లేపితే పెడితే బాగున్ను అనే స్థితికి మాత్రం దిగజారిపోవడం సంగమా. కాబట్టి వాక్యం విషయంలో మాత్రం మెలుగుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. ఇలాంటిదప్పుడు చాలా విషయాలు 15 నిమిషాలు, అరగంట పోద్దండి అక్కడక్కడ బ్రేక్లు ఇచ్చుకొని పోతుంటే. దానికి సంఘమే బాధ్యత వహించాలండి. ప్రభు నాన్న మహిమ కలుగాక.
స్తుతి కలుగునుగాక. నాకు డిస్టర్బెన్స్ ఉన్నా చెప్పబుద్ధి అవ్వదు. రెండోది, ఎదురు నిద్రపోతుంటే కూడా చెప్పబుద్ధి అవ్వదు. ఏమండి, నేను అలా చెప్పే వ్యక్తిని అయితే కాను. అంతేగాని ఎన్నాయనక పైన చెప్పు గుడ్డిదల వెళ్ళిపోయే రకమైతే కాదండి. మనిషి వింటున్నారా లేదా, నిద్రపోతున్నారా లేదా చూసుకొని అవసరమైతే అక్కడికి వెళ్ళిపోయి నోట్లో మైకి పెట్టేదని ప్రతి ఒక్కసారి నాకు అంత కోపం వస్తుంది లోపల. కానీ ఏం చేస్తాను, నా పనికి నేను న్యాయం చేయాలి. ఒక మనిషి రూపంలో అయితే మాత్రం నాకు లోపల చాలా కోపం ఉంటుందండి. కానీ దాన్ని తన్మయించుకొని ఏమండి జాగ్రత్తగా ఆగు, ఇప్పుడు నీ సమయం కాదు ఇది అని దానికి చెప్పుకొని అండి, ఎంత కష్టపడి నాన్న తిప్పలు పడి ప్రసవేదంతో పిల్లలకి అంటుంటే, పిల్లలకి అంటున్నావా, ఎలా కన్నావు, ఎప్పుడు కన్నావు, నొప్పి వస్తుందా అని ఆమెను అడిగితే ఎలా ఉంటుంది? ఎవరిని, ఏ సమయంలో? ప్రసవ నొప్పులు పొందినవాడి ఎలా నొప్పులు వస్తున్నాయి నీకు చెప్పాము, వివరించామంటే వివరించిన టైం అది ఏమండి, వివరించిన టైమా? నా బాధపడుతుంటే నొప్పులు వివరించమంటావు నువ్వు. అది కోపమైతే కాలు అక్కడ తన్ని పడద్దు అనమాట, సరైనది అయితే కనుక, లేదా వేసి కొడుతుంది. ఇక అర్థం అవ్వట్లేదు నేను ఏ పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి. నా పరిస్థితి అర్థం అవుతుంది నీకు. ఇంత ప్రసవంతో నొప్పులతో పిల్లకంటుంటే నువ్వు ప్రశ్నలు వేస్తున్నావా? నీకు కంగారు లేదా? హాయిగా పడుకున్నావా? భార్యకి ప్రసవ నొప్పులు వస్తుంటే భర్త ఇంట్లో పడుకుంటే ఎలా ఉంటుంది? అసలు భర్తనాడు బాధ్యత కలవడాను, అసలే టెన్షన్ లేదు, ఒత్తిడి లేదు, ఏమి లేదు. అది ఎవరు కంగారు పడిపోతారు, డోర్ దగ్గర చేతులు నిలిపేసుకుని తిరుగుతూ ఉంటారు. అది కరెక్ట్. అది అలా వర్తమానం వస్తున్నప్పుడు, ఇంత శ్రమతో వచ్చినప్పుడు వినడానికి ఒక 1 hour పెట్టలేకపోతున్నావంటే ఆత్మీయంగా ఎంత దిగజారిపోయి ఉన్నావో ఆలోచించిన ప్రియసోదరుడా. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగుగాక. చూడండి నా ప్రియ సోదరులారా, 6వ ముద్ర శ్రమల కాలం, శ్రమ దినమున అని రాయబడింది. 7వ ముద్రకు వచ్చేస్తున్న పేరు, 7వ మాట 32వ వచనంలో, అంజూరపు చెట్టును చూచి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి మత్తయి సువార్త 24:4 వచనంలో మొదటి ముద్ర, 24:6 వచనంలో 2వ ముద్ర, 24:7 వచనంలో 3వ ముద్ర, 8వ వచనంలో 4వ ముద్ర. ఏమైన్. తర్వాత 7వ వచనంలో చూస్తున్నాం. తర్వాత 8వ వచనంలో 4వ ముద్ర, 9వ వచనంలో 5వ ముద్ర, 29వ వచనంలో 6వ ముద్ర, 32వ వచనంలో 7వ ముద్ర. ఏంటి 7వ ముద్ర? చూడండి, గమనిద్దాం, చదువుదామా. అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు చెట్టు లేతదై, కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలమున ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట. మీరు ఈ సంగతులన్నీ మొదట మోసము నుండి, శ్రమ నుండి, ఇదిగో అంజూరపు చెట్టు ఆకురాలి, మళ్ళా ఆ ఆకులు వచ్చే ఆ సమయం వచ్చినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు నేను వచ్చేస్తానన్నాడండి. హలో, దేవుని నామమున మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. ఇక్కడ అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. 7వ ముద్ర, 7వ మాట ఏంటి తెలుసా? ప్రపంచానికి ఏ సూచన ఇస్తున్నాడు? అయ్యా నీ రాకడ సూచనలు ఏవి? మొదటిది మోసపోట, రెండవది యుద్ధము గురించి, 3వది రాజ్యం లేచుట, 4వది కరువులు, భూకంపములు, వ్యాధులు, 5వది శ్రమల పాలవటం, 6వది శ్రమలు, ప్రపంచంలో శ్రమలు, 7వది అంజూరపు చెట్టు గురించి ఒక సూచన. ఈ అంజూరపు చెట్టు ఎవరు? ఇశ్రాయేల్ అయి ఉన్నారు. ఇశ్రాయేల్ అనగా అర్థం ఏంటి? అంజూరపు ఆకులన్నీ రాలిపోవడం అంటే ఇశ్రాయేల్ అందరూ చెదిరిపోవటం. ప్రపంచానికి ఏం చూపిస్తున్నాడు ఆయన? ఇశ్రాయేల్ ప్రపంచమంతా చెదిరిపోయారు. ఎప్పుడు చెదిరిపోయారు వీళ్ళు? యేసుక్రీస్తు సిలువేసిన ఆ దినమున వారు అన్నారు, నీ రక్తము మా పిల్ల మీద ఉండుగాక అన్నారు. క్రీస్తుకు 70 సంవత్సరంలో టైటస్ అనేవాడు వచ్చి, చరిత్ర చెప్తుంది, తునాతునకలు చేసి పడేశాడు అందరినీ, ఊచ కొత్త కోసాడు. అప్పుడు శుక్రవారం సాయంత్రమే అతడు ఆ యొక్క గేట్లు తెరుచుకున్న యెరూషలేము లోపలికి వెళ్ళిపోయాడు సైన్యముతో. శనివారము సబ్బతు దినం వారికి, శనివారం విశ్రాంతి దినం వారికి, శనివారం వారు ఏ పని చేయకుండా ఎలా దొరుకుతారు కాబట్టి అందరినీ ఊచ కోత కోసాడు శనివారం. ఆ దినమున చంద్రుడు అమావాస్య దినం అంటండి, చంద్రుడిని చీకటి కమ్మిందట. పైన సూచన, కింద శ్రమలు, ప్రపంచానికి సూచనలు ఇచ్చాడండి ఆయన.
ఆ దినమున ఇశ్రాయేలు అందరూ తమ దేశం విడిచిపెట్టి మొత్తం పారిపోయారు పిల్లల జల్లతోటి. అప్పుడు అన్యులు అందులో ప్రవేశించారు. ఆ దినం వెళ్ళిపోయిన వీళ్ళు ఎప్పుడు వచ్చి తెలుసా? ప్రైజ్ ద లార్డ్. వీరి కోసం యెషయా ప్రవచించాడు. గువ్వల రెక్కలు కట్టుకొని గువ్వ గూళ్ళు చేరినట్లుగా పక్షులు ఎగిరి తమ గూళ్ళుకు వచ్చేదురని యెషయా ప్రవచనాన్ని నెరవేరిన వారి జీవితంలో 1947 సంవత్సరంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 47 సంవత్సరంలోనే అక్కడ ప్రపంచమంతా ప్రవక్త సువార్త కలుగుతుంటే వాళ్ళు తిరిగి తమ దేశాన్ని చేరుకోగలిగారు. అంజనపు చెట్టు చిగురించినది 46-47 సంవత్సరంలో. మన దేశానికి స్వంతం వచ్చే సమయంలోనే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇంచుమించుగా వారికి స్వంతం వచ్చిన దినమైనది పేర. అంటే చెదిరిపోయిన వారందరూ ఆకులు రాలిపోయి ఎలాగైతే కొత్త ఆకులు వస్తాయో, మళ్ళా చెట్టు చిగురించి వసంతకాలంలో విస్తారంగా నిఘ్నంగా కనిపిస్తుందో, నిండుగా కనిపిస్తుందో, ఇశ్రాయేల్ దేశంలో మళ్ళా ప్రజలు తమ దేశాలకి వచ్చేస్తూ ఉన్నారట అండి. ఒక రోజున మన ప్రవక్త చెప్తున్నాడు, కిరియో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడట, ఇతర దేశంలో ఉన్నప్పుడట, ఆయా దేశంలో ఉన్నవారట అండి, వారి కొరకు ఒక చట్టం పంపించిందంట. యూదులు ఎక్కడ ఉన్నా సరే, ప్రపంచం అంతటా సరే వచ్చి అని చెప్పి ఫ్లైట్లో పంపించిందంట. రోజు ప్రైజ్ ది లార్డ్, ఫ్లైట్లో పంపించిందంట అండి. ఫ్లైట్ వచ్చి ఎక్కడ ఐగుప్తులో వాడిందంట అండి. ప్రైజ్ ది లార్డ్. ఆ పొలంలో ఉన్న ఆ ఫ్లైట్ని చూసేట వాళ్ళందరూ కూడా భయపడ్డారట, కంగుతున్నారట అండి. అందులో ఇశ్రాయేలు యూదులు ఉన్నారట అండి. ఆ యూదులు భయపడ్డారట. వారు అన్నారట, రండి మీ దేశానికి తీసుకుపోతారు రండి అన్నారట. వారి మధ్య ఒక రబ్బీ ఉన్నాడు, ఒక బోధకుడు ఉన్నాడట. అయ్యా బోధకుడు అన్నాడట, భయపడకండి, యెషయా మన ప్రవక్త చెప్పాడు, గువ్వల వల్లే గూడుకు చేరుకుంటాయని, పక్షి రెక్కల మీద వెళ్తారని చెప్పాడు కదా, పక్షులు తమ గూడు చేరినట్లుగా చెప్పాడు చూడండి. మన యెషయా చెప్పినట్టుగా ఇవి మన పక్షులు అయి ఉన్నాయన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఒక బోధకుడు వారు చెప్పిన తర్వాత వాళ్ళు భయం పోగొట్టుకుని లోపలికి వెళ్ళారటండి. అంటే అర్థం ఏంటి? యెషయా చెప్పినట్టుగా గూళ్ళకు పక్షులు ఎగిరినట్లుగా వాళ్ళు ఆ యొక్క విమానం మీద ఎగిరి తమ సొంత గృహానికి వచ్చారండి. దేవునికి స్తోత్రం. నాగల పట్టేవాళ్ళు, పని చేసేవాళ్ళు, ఆయా పనులు ఉన్నవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఆయా పనులు ఉన్న వాళ్ళు విడిచిపెట్టట వారు ఏం చేశారు? విమానం మీద ప్రయాణం చేసి ఉచితంగా వారి దేశానికి వచ్చేసారండి. అప్పటి వరకు సైన్యం ఏర్పడింది, కరెన్సీ ఏర్పడింది, ఇదంతా ఏర్పడిందండి. ప్రభు నామమున మహిమ కలుగాక, ప్రభుకు స్తుతి కలుగాక. అప్పుడు ఇక్కడ ఒక సూచన కనిపిస్తున్నప్పుడు ఆత్మ సంబంధంగా కూడా భూమి మీద అప్పటికి ప్రవక్త ఉన్నాడు. రంగం మీద రెంకలేసే ఏలి ఆత్మ గలవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, స్తుతి కలుగును గాక. 7వ ముద్ర ఏమీ కాదు, యేసు ప్రభుకు రాకడా. ప్రభు నామమున మహిమ కలుగాక. చూడండి, ఇంకా చదువుదాం 33 వచ్చిన. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదు నిత్యము మీతో చెప్పుచున్నాను. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినము గురించి ఆ గడి గురించి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమంది దూతైనను కుమారుడైనను ఎరుగరు. ఆమేన్. ఒక మాట ఉందన్నమాట, ద సడన్ సీక్రెట్ గోయింగ్ అవే ఆఫ్ ద చర్చ్. హఠాత్తుగా రహస్యముగా సంఘం కొనుపోబడుట, లేక ఎత్తబడుట, లేక తీసుకుపోవుట, ఎన్నో పదాలు ఉన్నాయి. దాని గురించి మన ప్రవక్త అంటాడు, సహోదరులారా ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మది గురించి భయపడి మీద చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీ వేదన పడినట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనం తటస్థించును కనుక వారు ఎంత మాత్రం తప్పించుకొనలేరు. ఇంకా ఉంది వాక్యం, సహోదరుల ఆ దినము దొంగ వల్లే మీ మీదకి వచ్చుట మీరు చీకట్లో ఉన్నవారు కారు. ఇది మొదటి దశన పత్రిక 5వ అధ్యాయంలో నేను మొదటి నుంచి 7 వచనం చెబుతున్నాను పేరా. ఇప్పుడు టైం లేదు, మీరు వినండి. ప్రైజ్ ద గాడ్. ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చడం మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వరము కాము, చీకటి వరము కాము. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు గాక ఉందుము. నిద్రపోవారు రాత్రి నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. ఇలాంటి ప్రపంచం ఒక ఆత్మ సంబంధ మత్తులో ఉండగా ఒక రాకడ అనేది వస్తుంది అని చెప్పబడిందండి. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయ మత్తుపరిమని బోధించాడు ప్రవక్త.
ఆత్మ సంబంధంగా చాలామంది మతిమరుపులో ఉన్నారు. ఆత్మ సంబంధంగా వారెవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో మర్చిపోయారట. ప్రవక్త చెప్పాడు, ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో మళ్ళీ ఎందుకు వెళ్తున్నారో గుర్తుపెట్టుకోవాలట అండి. పైనుంచి వచ్చాం, ఇక్కడ రక్షించబడ్డాం, విమోచించబడి మరలా యేసు వద్దకు చేరుకుంటున్నాం అనే దాన్ని మర్చిపోకూడదు మనం పేర. ఎన్ని పనులున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే ఈ మూడు మర్చిపోకూడదంట. ఎక్కడి నుంచి వచ్చాం, ఇక్కడ ఎందుకు వచ్చాం, మళ్ళీ ఎందుకు వెళ్తున్నాం పైకి, ఇది మాత్రం మర్చిపోకూడదండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనకి ఎన్ని పనులున్నా, ఎంత సంపాదన ఉన్నా, ఏ ఉన్నా సరే ఒక దినమున అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమేనండి. బట్ అవన్నీ కలిగి ఉండడం మంచిదే, కానీ అవన్నీ శాశ్వతమైతే మాత్రము కాదు. దేవునికి స్తోత్రం కలిగాక. ఏడో వర్తమానము, ఇక్కడ ఏడో మాట ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడేనండి. అది ఈ రెండో రాకడ కోసం ఏం చెప్పాడైనా, ఏ మనుషునికి తెలియదు, ఏ దూతకి తెలియదు, తండ్రికి తప్ప అన్నాడు. ఇక్కడ మనం చూస్తే మొదటి శాసన పత్రికలో మన ప్రవక్త వర్ణిస్తున్నాడు 4వ అధ్యాయంలో 3 విషయాలు. పరలోకమున ప్రభు దిగివచ్చును అన్నాడు. రెండో విషయం, క్రీస్తునందును మృతులు లేపబడతారు అన్నాడు. మూడో విషయం, సజీవులు నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభుని కలుసుకోవడానికి మధ్య ఆకాశం వెళుదుము అన్నాడు. 3 కార్యాలు. మొదటిది తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయంలో 16 నుంచి 17 వరకు చూస్తే ఆ వచనాలన్నిటి మధ్య 3 విషయాలు మర్చిపోకండి. ఈ 3 విషయాలు అక్కడ ఆల్రెడీ ఆర్భాటము, ప్రధాన శబ్దము, దేవుని బుర్ర, ఆ 3 విషయాలు ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఆ 3 జరిగిన తర్వాత ఇంకో 3 ఉన్నాయి అక్కడ. ఆమేన్ ఆమేన్. ఆ 3 జరుగుతున్నాయని ఎంత నమ్ముతున్నాం మనం. ఆమేన్ ఆమేన్. ఆర్భాటము, దూత శబ్దము, దేవుని బోర. దీనికోసం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆర్భాటం ఏమి కాదు, వర్తమానమే. ఆమేన్. దూత శబ్దమే కాదు, మృతులు లేపబడుటే. మరి దేవుని బోర ఎత్తబాటుకును గొర్రె పిల్ల విందుకు పిలిచే బూరలై ఉన్నాయి. బూరలు అంటే ఒక మాట గుర్తొచ్చింది మళ్ళా. ప్రభు నన్ను మహిమ కలుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 7 అయ్యోలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 7 అయ్యోలు. ఏమండి, ఇవన్నీ విషయాలన్నీ మీకు అవసరమా? మీరు వాటిని పట్టుకోగలరా? లోతు విషయాలు పట్టుకుంటారా? కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. మీకు ఎంతసేపు పాలు బిస్కెట్ల దగ్గర ఆగిపోవద్దు. మాంసంకి ఇష్టపడండి. ఏంటి? బలమైన ఆహారం మాకు సరిపోవట్లేదు, ఇంకా మాకు పెట్టండి, కూటం పెట్టండి అని సంఘం అడుగుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడు అడగట్లేదండి, అడగట్లే. పాలైతే తాగి పడుకుంటున్నాయి, మాంసం పెడితే అమ్మ పడుకుంటున్నాయి. అంతేగాని గోల్ చేయట్లేదండి. అలా ఎప్పుడు వస్తారా చూస్తున్నాను. నేను చాలా ఆలోచిస్తాను, ఎలా చేస్తాను, ఎదురు చూస్తానమాట కొన్ని కార్యాల కొరకు. ఏమండి, ఏడాది సంఘం వచ్చి పాస్టర్ గారండి మనం అందరం ఉపవాసం పెట్టుకుందామండి అంటారేమో చూస్తాను. పెడితే వస్తాం, పెట్టకపోతే మానేస్తాం అన్నట్టు సంఘం ఉంటుంది. పోనీ పాస్టర్ గారు ఒక 3 రోజులు చక్కగా కూడలు పెట్టుకుందాం, చక్కగా అందరూ కలిపి చేసి కలుపుని పెట్టుకుందాం, 3 రాత్రులు కూటలు పెట్టుకుందాం చక్కగా అంటారేమో చూస్తాం. దానికోసం పెడితే వెళ్దాం, పెట్టకపోతే ఇంట్లో ఉందాం. నేను ఆశించిన సంఘం ఇది కాదండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎంత పని చేసినా ఏం చేసినా మాత్రం ఈ విషయంలో న్యాయం చేస్తానండి. ప్రభు నాకు మహిమ కలుగాక, స్తుతి కలుగును గాక. లేదు పాస్టర్ గారు, మన ప్రవక్త అంటాడు చోట, నెవిల్ అనే మన పాస్టర్ నేను ఖాళీగా ఉంచును అంటాడండి. అర్థం తెలుసా? అతను చాలా విషయాలు చెప్తాడు కాబట్టి ప్రవక్త అంటే సంఘానికి, నెవిల్ని మీరు ఖాళీగా ఉంచకండి, మీరు ఆయన మాటలే విన్నాడు అంటాడండి. దాని అర్థం ఏంటంటే అతని దగ్గర వర్తమానం ఉంది, సంగమా అతను జాగ్రత్తగా ఏం చేయాలంటే పిండుకోండి అని అన్నమాట. మీరు పిండుకోకపోతే ఎవరొకరు పిండుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, పరలోకమున ప్రభు దిగి రావాలి. ఆర్భాటము, దురశబ్దము, బూర ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే ఆమేన్ ఆమేన్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరలోకమున దిగి రావాలి. అది రెండో రాకడా. ఆమేన్ ఆమేన్. క్రీస్తు రెండో రాకడ కోసం ఈరోజు జనాల మధ్య ఎలా ఉందో మీకు చెప్తాను ప్రియారా. నేను రాసి ఉంచుకున్నాను.
ఒక రోజున ప్రవక్త 7 ముద్రలో 1977 సంవత్సరంలో ఆయన ఇంచుమించుగా నా ఊహ ప్రకారంగా ఊహే తప్ప యెహోవా ఎలాగూ సెలవిచ్చిన మాట కాదని అక్కడే చెప్పాడు ఆయన. మీరు చదువుకోండి కాబట్టి వెళ్ళి. నా ఊహ తప్ప ఇది యెహోవా ఎలాగూ సెలవిచ్చిందే కాదు, నా ఊహ ప్రకారముగా 1977లో ఆయన వచ్చేయాలన్నాడండి. వచ్చాడా? దీన్ని కొంత పట్టుకుని ప్రవక్త చెప్పాడు, ప్రవక్త అబద్ధమాడు, ప్రవక్త బ్లేకింది యాదవక్కు ఆ వక్కు అని చెప్పి 77లో వచ్చేసాడని చెప్పి ప్రకటించి ఒక గుంపు లేచిందండి. ఆయన అందుకే చెప్పాడు ఏమని, ఇలాంటి ఒకటి లెగిస్తుందని చెప్పి ఏమన్నాడు ఆయన, అక్కడ కనుక యెహోవా ఇలా వస్తుంది అనకపోతే మనం కూడా మాయలు ఉండేవాళ్ళు. అందుకని ఏం చెప్పాడు ఆయన, ఇది ఊహే కానీ యెహోవా ఎలాగూ సెలవిచ్చిందైతే కాదని చెప్పడం ద్వారా కొద్దిమంది గ్రహించగలిగారండి. కానీ కొంతమంది మాత్రం 1977లో ప్రభు వచ్చేసాడని గుంపు ఇప్పుడు కూడా నమ్ముతూ ఉన్నారండి. వాళ్ళు రాలేదైనా చెప్పొచ్చా? ఆ తర్వాత 1963 సంవత్సరంలో మేఘములో ఆయన దిగి వచ్చాడు, వాస్తవమే. కానీ ప్రపంచం కొంతమంది, వర్తమానంలో కొంతమంది అదే రెండవ రాకడలో రెండవ రాకడా అంటున్నారు. అది రాకడే కానీ రెండవ రాకడ అంటున్నారు. 63 రెండు రాకడ అయిపోయిందని దరిదాపుగా చాలా గుంపులు నమ్ముతున్నాయండి. వందల వేల మంది ఉన్నారు దీంట్లో. మరి అనేకలు మేము మోసపరచకుండా చూసుకునే వర్తమానం వర్తించదా మరి వారికి? యేసుక్రీస్తు 63లో కనుక ఫిబ్రవరి 8 వచ్చేసినట్లయితే ఇదే తెస్సలోనికీ పత్రికలో ఆర్భాటము, ప్రధాన దోష శబ్దము, దేవుని బోర తర్వాత ఎవరు దిగి వస్తారు? పరలోకమున ప్రభు దిగవచ్చును అన్నాడు. ఈ దిగివచ్చింది 77, ఈ దిగివచ్చింది 63, ఈ దిగివచ్చింది ఇదంతా పోయిన తర్వాత ఇంకోటి వచ్చిందండి. మళ్ళీ ఈ 77 పోగా 63 పోగా ఇంకోటి వచ్చింది మధ్యకాలంలో. ఎప్పటి నుంచో నాకు తెలియదు, నాకు తెలిసింది మాత్రం మధ్యనే ఆ ఫేస్బుక్లో చూశానమాట. వాళ్ళు అన్నారు 1996లో వేకు చుక్క రాకడ అంటున్నారంట. ఏ రాకడండి ఇది? వేగు చుక్క రాకడంట. ఏ సంవత్సరం? నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే ఎవరు కాదు, మళ్ళీ మెసేజ్లో వాళ్ళే. నాయను దీన్ని పట్టుకోవడమే కష్టమరా అంటే ఇదొక సమస్య. అసలు ఇందులో నిలబట్టమే కష్టమరా అంటే ఇదో సమస్య. ఇందులో పెళ్ళిళ్ళ దగ్గరే రాజీ పడిపోతున్న సమయాలు బాబు అంటే కష్టమని అంటుంటే ఇది ఎంత కష్టం ఆలోచించండి వేరా. ఇలాంటి భయంకర సమయాలలో వధువు అంతవరకు సహించగలిగితే ఎత్తబడద్ది. దేవునికి స్తోత్రం కలగాక. ఆఫ్టర్ పెళ్ళి దగ్గర రాజీ పడిపోతున్నారు, కులం దగ్గర రాజీ పడిపోతున్నారు, ఏమండి ఆఫ్టర్ సంఘాల దగ్గర, పాస్టల దగ్గర, డబ్బుల దగ్గర, భోజనం దగ్గర రాజీ పడిపోతున్నారు పేరా. మరి ఇలాంటి విషయాలు వచ్చేసరికి ఎంత నిలబడతారనేది చూడాలి. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, చాలామంది రక్షించబడిన తర్వాత వారి పెళ్ళి సమయం వచ్చిన గంట పెళ్ళి అనేది జీవితంలో ఒక టర్న్ పాయింట్ అనమాట. అక్కడికి వస్తే తెలుస్తుందంట, రోగం బయటకు వస్తుందండి. లోపల రోగం బయటకు వచ్చేస్తుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి పేరన్నీ కూడా. నాకైతే కనిపిస్తున్నాయి, బాగా తేట కనిపిస్తున్నాయండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగాక. చాలా విషయాల్లో పెళ్లి దగ్గర రాజీ పడటం, వర్తమానం దగ్గర రాజీ పడిపోవటం, సేవకుల దగ్గర రాజీ పడిపోవటం, ఇంకా పోతే మూడల దగ్గర, కానుకల దగ్గర, డబ్బుల దగ్గర రాజీ పడిపోవటం, సంఘాలు చేల్చటం, ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడం, పాస్టర్ల మీద, సేవకుల మీద, యథార్థపరుల మీద ఏదో ఒక నింద వేయటం, బురద జల్లటం, పబ్లిక్ చేయటం, నాశనం చేయటం, నిర్మూలపరచడం, మోసం చేయటం. ఇలాంటి గందరగోళం మధ్య ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, బి స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్గా మనం ఉండాలి పేర. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. తలపోటు ఏంటంటే 1996లో వేకు చుక్క రాకడంటాడు, అయిపోయిందంటండి అది. ఇవన్నీ నాన్ సెన్స్. ఒకే ఒక్క రెండో రాకడ ఉందండి. అందుకే ప్రభు చెప్పాడు, ఆ గడి అయినను ఆ దినమైనను దూతలకే దిక్కు లేదంటే వీళ్ళెవరు చెప్పడానికి? దూతలకే దిక్కు లేదు. వీళ్ళు చెప్తున్నారు 96లో అని, 63లో అని, 1977 అని చెప్తున్నారు. ఆ మధ్యకాలంలో 2026కి ప్రభు వచ్చేతని చెప్పాడు ఒక ఆయన. నేను పేరు చెప్పను, పేర్లు ఇక్కడే పెట్టుకున్నాను నేను.
అవి అక్కడే ఉండిపోయి నాతో పాటు వెళ్ళిపోతాయిలండి. అవి 2026 ఇది ఏ సంవత్సరం? ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? అయ్యి బాబాయ్ 26లో అయిపోతున్నాడు. ఇంకో ఘోరం చెప్పడరా, 2012కి ప్రపంచం అంతా అంతమైపోద్ది ఒక మూవీ కూడా వచ్చింది. దాన్ని విని అందరూ కూడా సిద్ధపడిపోయి చాలా బాప్తిజం పొందించారు, భయపడిపోయి రాలేదని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేద్దేమని చేసి ప్రిపేర్ బాప్తిజం పొందించి అడిగిపోయారు సంఘంలో. ఆడి పాడారండి, 2012 అయిపోయింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడికి వలేసిన తర్వాత పట్టిన తర్వాత చేపలు వేసుకుంటాడు, వదిలేస్తాడు వాటిని. మళ్ళీ ఆ బెందలో, ఆ కప్పలో, ఆ పాములు, ఏమండి పనికిరాని చేపలు ఎక్కడ పోతాయి మళ్ళీ? అలాగే పెళ్లి దగ్గర కార్యక్రమం దగ్గర పోనీ అవి బురదలో. అవి చేపలు కాదే, చేపల్లా కనిపించాయి తప్ప చేపలు కాదండి. నేనేమి కంగారపడిన విషయంలో నాకంటూ ఒక ప్రత్యక్షత ఉంది, నాకంటూ ఒక బయలుపాటు ఉంది, నాకంటూ స్టాండర్డ్ ఉంది. నేను ఏది నమ్ముతున్నాను దాన్ని కలిగి ఉన్నాను ప్రియారా. దాన్ని నా అద్దె నుంచి ఎవడు తీసివెళ్ళాడు ప్రత్యక్షతని. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. రాకడ విషయంలో నానా రకాల పరిస్థితులు ఏర్పడ్డాయండి. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా, అక్కడ కనపడుతున్నాయి కదా మనకి. 34 మర్చిపోకండి, 34, 36 మర్చిపోకండి. ఆ దినము గురించి, ఆ గడి గురించి తండ్రి మాత్రమే ఎరుగును. ఏ మనుషుడు అంటే ఇక్కడ సేవకులు లేడా, ప్రవక్త లేడా, అపోస్తలుడు లేడా? వాడు మనుషులు కాదా? వారేమో దేవదూతలా? అసలు దేవదూతలకే తెలియదు, ఏ మనుషులకి తెలియదు అని రాయబడింది. చాలా స్పష్టంగా ఉంది. నాకు అలాగే అర్థమవుతుందండి, మీకు అర్థమవుతుందని నేను తెలియగలుగుతాను. 36లో ఏముందండి? ఆ దినం గురించి. ఏ దినం ఏంటి ఇది? యేసు వచ్చే 7వ మాట, అది రాకడ గురించి. ఇశ్రాయేలు అందరూ ఒక చోట చేర్చబడటానికి సూచన అయితే, యేసుక్రీస్తు ఒక రాకడకు సూచనగా ఇవ్వబడిందండి. ఇది ప్రపంచమంతా ఇశ్రాయేలు అందరూ తమ దేశంకి వస్తున్నారు. ఆమేన్. ఎప్పుడైతే చిన్న వ్యక్తి ఆ తమ దేశాన్ని చేరుకుంటాడో, ఇంకా 100% యూదులు తమ దేశం రాలేదు. 99% వచ్చారు, ఇంకో శాతం ఉన్నారు. ఆ శాతం రాగానే క్రీస్తు మధ్య అక్కడికి వస్తున్నాడండి. మృతులు తెరబడుతున్నాయి, సమలు తెరబడుతున్నాయి, మృతులు బయటకు వస్తున్నారు, సజీవులు ఎత్తబడతారు. ఆమేన్. సువార్త ముగిపడుద్ది, తిరిగి సువార్త మళ్ళా ఆ దేశం పోతుంది. అప్పుడు అక్కడ మోషే ఏలీయాలు వస్తున్నారు. ఇంత స్పష్టంగా ఉంది వాక్యం అండి. కాబట్టి ఇక్కడ రకరకాలు చెప్పుకొస్తున్నారు, మనుషులు చెప్పుకొస్తున్నారు ఆ గడియ, ఆ సమయం అని. ఆ మధ్యకాలంలో ఒక ఆయన 2006లో ప్రభు వచ్చేస్తాడని ప్రకటించాడండి. ఇంకా ఆయన సువార్త చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పేరు చెప్తే గుండెలు పగిలిపోతే నేను చెప్పను. నేను చెప్తే నా మీద పడి వెయిడుతూ ఉంటారు అందరూ. నా సమస్య ఏంటంటే ఈ విషయం దాచిపెట్టానండి. అది నా సమస్య. దాచానంటే దానికి నాకు మధ్య పోరాటం జరిగిపోతూ ఉంటాయి. తెరిస్తే ఇంకో పోరాటం, తెరవకపోతే ఇంకో పోరాటం. ఏదైనా దేవునికి స్తోత్రం, దేనికైనా రెడీ. దేవునికి మహిమ కలుగాక. 2006లో ప్రభు వచ్చేసని ప్రవచించారు దొంగ ప్రవక్తలు. 2006లో ప్రభు రాలే. 63లో ప్రభు వచ్చేసి అన్నారు. మేఘం వచ్చింది, మేఘంలో ప్రభు వచ్చాడు. అర్థమైందండి? మేఘంలో ప్రభు వచ్చి 7 ముద్దలు ఇచ్చాడండి. 7 ముద్దలు తినకుండా, సంఘం మళ్ళా ప్రవచించకుండా, మరలా అద్భుతాలు జరగకుండా సంఘం అనేది ఎత్తబడద్దు. అక్కడ చూడండి, 7 ముద్దలు ఇచ్చిన తర్వాత ఇది నీకు చేదుగా ఉంటుంది కడుపుకి, అవునా? పెదాలు తీయగా ఉంటుంది, దీనివల్లే కడుపు చేదుగా ఉంటుంది, మీరు మరలా ప్రవచిస్తారు అని చెప్పబడిందండి. 7 ముద్దలు తీసుకున్న తర్వాత సంఘం ఎత్తబడక మునుపు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా అండి? ఒక ప్రవచనాత్మక పరిచయం జరిగింది. అపోస్తుల వల్లే వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ భూమి తలకిందులని చూసారా? ఆ కార్యాలు ఎత్తబడికి ముందు జరుగుతాయి. నేను దాన్ని నమ్ముతున్న ప్రగాఢ ప్రియారా. భూమిని కదిలించే వారు వస్తున్నారు అన్నాడు చూడండి. ఆ రోజు ఈ వధువు భూమిని కదిలించే సమయం వస్తుందండి. అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు, చనిపోయిన బతకటం, ఈ కార్యాలు భూమిని గడగలాడించే కార్యం ఒక పరిచయం ఉందండి. ఈ పరిచయం అవ్వకుండా ఎత్తబాటు జరగదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగునుగాక. కానీ ఆ పరిచర్య మెల్లగా జరుపుకుంటూ వస్తూ ఉంది. అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు చేసుకుంటూ వస్తున్నారు ప్రియారా. ఒక దినమున వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే భూమి తలకిందు చేసేవారు వచ్చారా అనే పరిస్థితి రాబోతుందండి. భూమిని ఒక్కసారి గడగడలాడించి సంఘం పైకి పోబోతుంది ప్రియారా. దేవుని మహిమ కలుగాక. ఒక శక్తి పొందుకునే ప్రజలు ఒక్కసారి
ఒక పన మొదటి పన అల్లాడించినట్టుగా చివరి పన కూడా అల్లాడించే కనీవి రాబోతుంది ప్రియారా. మొదటి వర్షము కడవరి వర్షం ఎలాగుందో, మొదటి పని ఎలా అల్లాడిందో అపోస్తుల కాలంలో, చివరి కాలంలో కూడా ఈ అపోస్తుల పిల్లలకు కూడా తండ్రులు అల్లాడించారు, పిల్లలకు అల్లాడిస్తారు ప్రియారా. అది జరగకుండా మాత్రం ఏది ఎత్తబడి జరగదండి. ఈ 63లో ఎత్తబడి అయిపోయిందంట కొంతమంది. 60లో ప్రభు వచ్చాడు అంటున్నారు ప్రియారా. ప్రభు రావటం నిజమే, కానీ అది రెండో రాకడ మాత్రము కాదు. రెండో రాకడికి దీనికి సంబంధం చెప్పాడు ప్రవక్త. హఠాత్తుగా ఎత్తబడేతో అన్న ప్రవక్త చెప్పిన మనం జ్ఞాపం చేస్తున్నాను. జీసస్ ఈజ్ కమింగ్. యేసు వచ్చుచున్నాడు. గొప్ప అద్భుతం జరుగుచున్నవి. ప్రతి మైలురాయి కూడా త్వరలో ఆయన ప్రత్యక్షం ఒకటనే చూచున్నది. అది ఒక క్షణములోనే జరుగును. మనం ఏ విధముగా నిలబడి ఉన్నామో ఈ ఉదయం మనలను పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈ ఉదయం మనము మాట్లాడచ్చో ఆర్భాటము దేవుని బోర, ఈ ఉదయం ప్రభువైన యేసు ఆకాశం నుండి దిగవచ్చినచ్చో, ఇక్కడ ఆర్భాటము దేవుని బోర కలుపుకుని ఎవడైనా ప్రభు ఆకాశం నుండి దిగవచ్చినచ్చో. అర్థమైందా? ఒక సంఘముగా మనము సిద్ధపడినట్లుగా కనుగొగలమా? ఎవరైతే తమను తాము సిద్ధపరచబడి ఉన్నామని రుజుపరుచుకుందరో మరణం నుండి తిరిగి లేచి వారితో జత కలయిక యుటకు ఒక వ్యక్తిగా మనము సిద్ధపడినట్లుగా కనుగొనగలమా? మనం సిద్ధపడినప్పుడు లేకపోయినప్పటికీ ప్రభువైన యేసు ఆయన యొక్క నిర్ణయింపబడిన కాలంలోనే వచ్చును. మనం సిద్ధపడకపోయినా ప్రభువైన యేసు తను నిర్ణయించిన కాలంలోనే వచ్చును. మనము సిద్ధపడవలెను. ఇప్పుడే మనము దాన్ని చేయవలెను. ఎదురు చూసే సమయం కాదు ఇది. మనము కాలము సద్యం చేసుకునే సమయం ఇది. మనం సిద్ధపడవలెను. కొంతకాలం క్రితం కథ నన్ను తాకినది. నేను చాలా సంవత్సరాల క్రితం దాన్ని విన్నాను. ఈ ప్రభు యొక్క రహస్య రాకడ, సంఘం హఠాత్తుగా రహస్యంగా కొనబడుట. గమనించండి, 2 పొలములో ఉండెదరు. నేను ఒకరిని తీసుకుని పోయేదను, ఒకరిని విడిచిపెట్టేదను. మంచం పైన 2 ఉండెదరు. నేను ఒకరిని తీసుకుని మరొకరిని విడిచిపెట్టేదను. అది ప్రభు యొక్క రాకడ. ఏదో ప్రత్యక్షమైన మూలన కాదు, కానీ అది విశ్వవ్యాప్తమై ఉంటుంది. ఈ రాకడ అనేది విశ్వవ్యాప్తమై ఉంటుంది. అది సూచించున్నది. ఒక పొలములో నుండి పని చేసుకుంటూ ఉంటారు. పగటి సమయం మరొక్క మంచం పైన పండుకున్నది. ప్రపంచమంతటా మరొక్క ప్రక్క. ఇది ప్రపంచం ఒక పక్క చీకటి ఉంది, ఒక పక్క వెలుగుంది. దీని అంతటిని కలిపి చెప్తున్నాడండి ఆయన. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ రాత్రి అనేది కాదు. ఇక్కడ రాత్రి అయితే అమెరికా దేశంలో, ఇతర దేశంలో పగలండి. అందుకే ఇక్కడ పడుకుంటున్నారు, అక్కడ లేచి ఉంటున్నారు. అక్కడ పడుకుంటున్నారు, ఇక్కడ లేచి ఉంటున్నారు. ఇక్కడ పొలంలో పని చేస్తున్నారు, అక్కడ పడుకుని ఉంటున్నారు. రాత్రి 2 కలగ మధ్య ఒక ఎత్తబాటు ఉందట. ప్రవక్త అన్నాడు, అది విశ్వవ్యాప్తమై ఉన్నది. అది చూపించుచున్నది. ఒక పొలంలో నుండి పని చేసుకుంటూ ఉంటారు పగటి సమయం. మరొక మంచం పైన పండుకుని ఉందరు. ప్రపంచమునకు మరో పక్క అది, ప్రపంచమునకు మరో పక్క ఇది. ఆర్భాటము, శబ్దము, దేవుని బోరతో విశ్వవ్యాప్తమైన ఎత్తబాటుగా ఉండును. ప్రభు రాకడికి ఎత్తవాడికి లింక్ ఉందన్నాడు ఇక్కడ ప్రవక్త. వీళ్ళేమన్నారు, ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, 63లో ఫిబ్రవరి 28వ తారీఖున ప్రభు రెండో రాకడ అయిపోయింది, కానీ ఎత్తబాటు అవ్వలేదు అంటున్నాడండి. నాకు అది ఎన్నాక ఈది నాకు అర్థం కాలేదు, ఈయన వాళ్ళు అర్థం కాలేదు. నాకు కాసేపు బుర్రగొక్కున్నాను. 63లో ప్రభు వచ్చాడట, ఎత్తబడలేదంటండి. పౌలు మరియు ప్రవక్త గుర్తుపెట్టుకోండి. మొదటి సంకాలం పౌలు చెప్పిన ప్రసంగాన్నే చివరికాల ప్రవక్త చెప్తున్నాడు. ఈ 2 తీసుకోండి మీరు. మధ్యలో వచ్చిన సోదిగల మాట అనకండి. పౌలు చెప్పింది తెలుసండి, తెస్సలోనికీయుల పత్రికలో ప్రభు మధ్యాకాశాన్ని దిగి వస్తాడు, మృతులు లేవబడతారు. పౌలు చెప్పింది సజీవులు మార్పు చెందుతారు. రక్తమాంసాలను చేర్చుకోగా మరి మార్పు చెందాలి, రూపాంతరపరచబడాలి. సో ప్రభు దిగి రావటము, మృతులు లేవబడటము, సజీవులు మనం మార్పు చెందటము ఒకేటం జరుగుతుంది. సంఘం అప్పుడు ఏమవుద్ది? ఎత్తబడద్ది. 63లో వచ్చి కూర్చున్నాడు. అక్కడ ఏమన్నాను, 63లో వచ్చి కూర్చున్నాడు. అక్కడ ఏమన్నా అక్కడ కూర్చుని చూస్తున్నాడా, రెండమ్మని. ఇదంతా రెప్పపాటులో జరిగే కార్యమని బైబిల్ చెప్తుంది. మృతులు లేపబడటము, మార్పు చెందటము, పైకి పోవటము కూడా కంటి రెప్పపాటు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మొదటి దూత చెప్పిన వర్తమానానికి అనుకూలంగానే చివరి కాల వర్తమానం కూడా బోధించాడండి. కానీ ఇప్పుడు వచ్చి వర్తమానికులు మొదటి వర్తమానికుడికి చివరి వర్తమానికి సంబంధం లేకుండా బోధలు ఉన్నాయిపోయారు ఈరోజు.
అందుకే మీరు తేడా చేసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా గుర్తించండి, ఏలియా కాలంలో ప్రవచించాడు ఏలియా, ఆహాబు నీ యొక్క రక్తము కుక్కలు నాకునని. తర్వాత ప్రవక్త వచ్చి కుక్కలు నాకమని చెప్పలేడు, కుక్కల రక్తం నాకలని చెప్పలేడు. ఏలియా చెప్పిన దానికి అనుకూలంగా బోధ చేసిన వాడే మీకాయా. దేవుడు నేను తిరిగి రానివ్వడు. తన దాసుల నోట, ప్రవక్తల నోట నీ రక్తము కుక్కలు నాకునని చెప్పాడు కాబట్టి ఇదే సమయము నువ్వు తిరిగి రావని చెప్పి గట్టిగా మీకా ఎలా నిలబడేస్తా, ఏలియా వర్తమానంతో నిలబడ్డాడు మీకా. ఈరోజు మీకా లాంటి సేవకులు ఏలియా వర్తమానంతో నిలబడితే కార్యాలు చూడగలుగుతారు ప్రియారా, లేదా మోసపోతారు. ఈ అవగాహన నాకుంది, నాకున్న అవగాహన మీకు ఉండాలని కోరుకుంటున్నాను ప్రియారా. ఏలియా వర్తమానం నిలబడింది ఎవరు? మీకాయ. 400 మంది ప్రవక్తలు మీకా వర్తమానంతో సంబంధం లేకుండా ఉన్నారండి. దాన్ని నమ్మి మోసపోయినాడు ఎవరు? ఆహాబు. ఈ రెండింటి మధ్య ఒక వధువు ఉంది. కన్ఫ్యూషన్లో ఉన్నా కానీ కాస్త కొద్దిగా భయం ఉంది. ఎవరికి? యెహోషాపాతుకి. యెహోషాపాతుకి మాత్రము లోపల మాత్రము వీళ్ళ అబద్ధ ప్రవక్తలు వీళ్ళు గట్టిగా అరుస్తున్నారు, కానీ ఈ 63, 77, 96 కరెక్ట్గా లేదని చెప్తుంది ఈ లోపల ఆత్మ. ఎందుకంటే దీనికి సంబంధం లేని బోధ ఆ మొదటి పౌలు కానీ చివరొచ్చిన ప్రవక్త కానీ ఎక్కడ సింక్ అవ్వట్లేదు. మీకా అంటున్నాడు, మీరు అందరూ ఏమంటారంటే జయము 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 జయమంటారు. లోపల ఏలియా ఆత్మ గల ఆ ప్రవచనం ఏమిటంటే నువ్వు తిరిగిరావు, కుక్కలు నాకే సమయం ఇది, నీ రక్తం నాకుతే అని చెప్తున్నాడు. వర్తమానంతో లింక్ అయినాడు మీకాయ. వర్తమానంతో సంబంధం లేకున్న వాళ్ళు మిగతా బోధకులందరూ ప్రియారా. ఈరోజు అదే మనకు అనిపిస్తుంది ప్రియారా. తిరిగి మళ్ళీ రిపీట్ అగైన్ మనకి మరలా అదే కనిపిస్తుంది. కాబట్టి వాక్యముతో నిలిచి ఉండు అనే మాట మర్చిపోకండి. ప్రసంగికుడితో మాటగా నిలబడవలసింది. ప్రసంగి మాటలు కాదు, ఆ గొప్ప మాటలు కాదు, ఆధారం లేని వాక్యం సరిపడే మాటలు ఎంత గొప్పవైనా సరే, మంచివైనా సరే, మంచి స్వరం కావచ్చు, మంచి మాటలు కావచ్చు, కానీ మోసపోకుడి. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమన్నాడు చూడండి, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యం. ఇండియాలో నిద్రపోతారు, అమెరికాలో మెలుగుగా పనిచేసుకుంటారు. ఈ నిద్రపోల నుంచి ఎవరు ఎత్తబడుతున్నారు? అమెరికాలో పగటి పని చేసుకునే వారు ఎత్తబడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తమైన ఎత్తబాటు అండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి, క్రీస్తునందు మృతులైన వారు లేచెదరు అన్నాడప్పుడు ప్రవక్త అన్నాడా? ప్రభు రాకడుకును మృతులు లేచుడుకును సంబంధం ఉందని బోధిస్తున్నాడు ఈ కాల ప్రవక్త. మన మీకాయ ఏలియా ఆత్మతో సంబంధం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మీకాలంటి సేవకులు ఏలియా వాక్యముతో నిలబడతారు. ఇప్పుడు మన మీకాయ ఎవరు తెలుసా? విలియన్ మ్యాన్కి ఏలియా ఎవరు తెలుసా? సపోజ్ అపోస్తలుడైన పౌలు. ఆ రోజు మీకాయకి ఏలియా అయితే ఈరోజు మనకి ఇప్పుడు ఏలియా అతడై ఉన్నాడు. ఇప్పుడు మనం మీకాయ ఉన్నాం ప్రియారా. పోల్చుకున్న కార్యాన్ని మోసపోం మనం. దేవుని నామమున మహిమ కలుగాక. చూడండి అంటాడు, క్రీస్తునందు మొదలైన లేపబడుదురు మరియు ఆమె రహస్యంగా కొనబడును. నేను దాన్ని ప్రేమించున్నాను. గొప్ప పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. వధువు తను దాన్ని సిద్ధపరచుకున్నది. స్వయంగా ఆమెకు కూడా తెలియని ఆ రహస్యమైన క్షణము కొరకు ఎదురు చూచుచున్నది. ఆమెకి తెలియని ఆ రహస్యమైన క్షణము కొరకు వధువు ఎదురు చూస్తున్నదండి. అంటే ఆయన రాకటకిని మృతులకును సజీవులకును మరి ఎత్తబాటుకును రాకడే కారణమై ఉందండి. రాకడొక సంవత్సరాల తర్వాత, మృతుల సంవత్సరాల తర్వాత కాదు, ఇదంతా కనురెప్పపాటులో జరిగిద్ది అన్నాడు. మృతులు లేపబడటం కనురెప్పేట చెప్పి పౌలు చెప్పాడు పేర. ఆ కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం, సమయం లేదు, ఇంకా చదువుతున్నాను పేర. ఆమె సిద్ధపడి వస్త్రం ధరించి దాని కొరకు ఎదురు చూచున్నది. అదే షికాగో పెండ్లి కుమారుడి కోసము ఆ స్త్రీ పేద బాలిక అనేటువంటి ఆమె ఎదురు చూసినట్టుగా ఉందటండి. నేను చాలాసార్లు చెప్పాను ఆ కార్యాన్ని. మొదటిసారి వచ్చాడు, ఉంగరం పెట్టాడు, మొదటి రాకడది సూచన ఇచ్చాడు పరిశుద్ధాత్మ ఉంగరముగా. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు పరిశుద్ధాత్మలు పెట్టి వెళ్ళాడు సంఘానికి. ఆ పేద బాలిక కథలో ఒక్కడు కనిపెట్టడానికి ఆ యొక్క పెండ్లి కుమారుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. మీరు దాన్ని బాగా మళ్ళీ చదవడం మీకు అర్థమవుతుంది. పట్టుకోండి, కథ కన్నా లోపల సబ్జెక్ట్ పైన ఆధారపడండి. పెళ్లి కుమారుడు వచ్చేసాడు. మొదటిసారి వచ్చాడు, ఎన్నిక చేసుకున్నాడు, సూచన ఇచ్చాడు, సిద్ధపడమని చెప్పాడు,
సూచనగా ఉంగరం ఇచ్చి వెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అందుకని వచ్చిన తర్వాత అక్కడ అలా నిలబడ్డా, అలా ఉండిపోయాడా? ఆ కథలో నాకు అర్థమైంది. గుర్రం మీద వచ్చి అలా ఉండిపోయాడండి ఆయన. 63 వచ్చి అలా ఉండిపోయాడండి. 70 వచ్చి ఉండిపోయాడు అలాగా. ఆయన రాగానే బైబిల్ ఆ ప్రవక్త అన్నాడు, ఆ రాగానే మీకు దూకిందంటండి. 63 వస్తే ఎప్పుడు దూకుతావు ఇంకా నువ్వు? బుద్ధి లేని బాధ తప్పేదంతా. రెప్పపాటు జరిగే కార్యాలు అవన్నీ కూడా. ఇంకో ఉదయం కూడా చెప్పాను, ఇసాకు వచ్చాడు ఇంటి దగ్గర కాదు, పైనుంచి కిందకు వచ్చినట్టుగా, మధ్యాకాశం వచ్చినట్టుగా. ఇసాకు పొలంలో ఉన్నాడు, రెబెక్కను తీసుకొస్తున్నాడు. పొలంలో ఉండి అక్కడ ఉండిపోయాడా? చెప్పండి. ఇసాకు రాగానే తల ముసువేసుకుని గౌరవించి ఇసాకు ఆమెను పట్టుకుని తీసుకుని పోయాడట అక్కడికి, తన తల్లి యొక్క గృహ గుడారంలోనికి పోయాడట. ఎన్ని స్పష్టంగా ఉన్నాయి లేఖనాలు. కాబట్టి 63 మోసకరమైన బోధ. అది రెండో అక్కడ కాదు. ప్రభు వచ్చాడు, కానీ వధువుని తీసుకోవడానికి కాదు, వధువుకి ఇచ్చడానికి వచ్చాడు. 7 ముద్దలు ఇచ్చడానికి వచ్చాడు. 7 ముద్దలు తెరవబడకుండా, ప్రకటించబడకుండా, అదేంటో తెలియకుండా మరి ఎత్తబడలేరు కనుక వచ్చాడండి ఆయన. అది 7 ముద్దలు ఎలాగుందంటే ఆ మంచి సమరీయుడు 2 నాణ్యములు ఇచ్చినట్టుగా ఉన్నది అని చెప్పొచ్చు మనం. జస్ట్ పోలిక. దాంతో వైద్యం చేయనట్టు చూడండి. అలా 7 ముద్దలతో వైద్యం చేస్తున్నారు సేవకులందరూ. 7 ముద్దలతో అలంకరించబడి ఈమె ఏమవుతుంది? ఆ 7 ముద్ర ప్రభువు రాకడై ఉంది. ఓ ప్రభు నన్ను మహిమ కలుగుగాక, స్తుతి కలుగును గాక. చెప్పొచ్చా? ముగింపుకు వస్తున్న పేర ఆఖరి ముగింపు. వధువు తను సిద్ధపరచుకున్నది. ఆమె ఎలా సిద్ధపరచుకుంది? ఆయన భార్య తాను సిద్ధపరచుకుంది. వింటున్నారా? నీ ప్రభు ఎప్పుడు వచ్చినో ఆ నిమిషమైనను లేక గడి అయినను నీవు ఎరగవు గనుక నీవు సిద్ధపడి ఉండవలెను అని ప్రవక్త కూడా చెప్పాడండి. ఎలా చెప్పాడంటే 10 మంది కనికలు వచ్చారు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. వాళ్ళు లోపలికి ప్రభు రాగానే వెళ్ళిపోయారు. మిగతా వారు ఎక్కడికి పోయారంటే శ్రమలకు పోయారు. ఒక సంఘము తిరుపులోకి వెళ్తుందండి, ఒక సంఘము ఎత్తబాటులోకి వెళ్తుంది. క్రీస్తులోనికి వెళ్ళని వారందరూ దేవుని యొక్క ఉగ్రతలోనికి మరియు దైవికమైన తీర్పులోనికి వెళ్ళుదురు అని చెప్పుకొచ్చాడండి. 5 ఎత్తబాటులోకి వెళ్ళిపోయారండి, 5 ఉగ్రతకి వెళ్ళిపోయారు. ఇదే జరగబోతుంది. 63లో ఆయన వచ్చేసినట్లయితే అదే రెండో రాకడైతే, నేను రాలేదని చెప్పట్లే, 63లో రాకడ కాదని చెప్పట్లే, అది రెండో రాకడ కాదని నొక్కు చెప్తున్నాను పేర. ఆయన వచ్చాడు కానీ ముద్దలు విచ్చి వెళ్ళిపోయాడు. ఒక సమరీయుడే విధంగా అయితే 2 కాయిన్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక పెండ్లు కుమారుడు వచ్చే విధంగా అయితే ఆమె ఉంగరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ విధముగా ఉన్నది. ఇది స్పష్టంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను పేరు నేను. ప్రభు నా మహిమ కలుగాక, స్తుతి కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ అనేది ఆమేన్ ఎత్తబడితో ముగించబడుతుంది. ఈ ఎత్తబడి జరగాలంటే ఇక్కడ చెప్పిన 3 కార్యాలు చెప్పాను కదా. ఒకటి, ప్రభు దిగి రావటం, మృతులు లేపడటం, క్రీస్తునందు మృతులైన వాళ్ళు మొదలెస్తాడు. 3వది, ఆ మీద సజీవ నిలిచిన మనము ఏకముగా ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండపముకు వెళ్ళుదము. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. 63లో కనుక అదే రెండో అక్కడైతే ఇప్పుడు అక్కడే ఉన్నాడంటారు ఆయన? చెప్పండి, అక్కడే ఉన్నాడా? అదే మధ్యాహ్నంలో ఉన్నాడండి ఆయన. ఆయన ఆ క్షణము రావటము, ప్రైజ్ ది లార్డ్, ఆ కొండ మీద ప్రవక్తకి ముద్దలు ఇవ్వటము, ఆ కార్యాలయాన్ని అతనిలో పోయటము జరిగిందండి. 7 ముద్దల్లో ఆ పుస్తకం తెరిచి ఏ విధంగా అయితే బలిసిన దూత చిన్న యోహానికి ఇచ్చినట్టుందో, ఇప్పుడు ఆ యోహాను ఎవరు? యేసుక్రీస్తుకి, లేకపోతే ఆ యొక్క వధువు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ప్రవక్తకి ఆ వర్తమానం ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన నింపుకొని 7 ముద్దలతో నింపబడ్డాడండి ఆయన. అప్పుడు నోరు తెరిచాడు, అప్పుడు రికార్డ్ అయింది, అప్పుడు ఈ బుక్ రూపంలో వచ్చిందండి. కానీ అంతకుముందు ఆయన లోపలికి ఆ రాకడ, ఆ మేఘంలో వచ్చే రాకడ ఆయన లోపలికి వచ్చిందండి 7 ముద్దలు అండి. అది సంఘానికి ఇచ్చాడండి ఆయన. సంఘాన్ని వైద్యం చేశాడు. ఇప్పుడు అది వైద్యంలో ఉంది. ప్రభు ఈరోజు రేపో ఎప్పుడో వస్తాను, బట్ ఏ గడియో తెలియదు. పలానా డేట్ కానీ, సంవత్సరం కానీ, నెల కానీ, వారం కానీ ఎవ్వరూ చెప్పలేదని బైబిల్ చెప్తుంటే
వీళ్ళందరూ డేట్లు లెక్కేసేసి, కాలమాన్ లెక్కేసి, యూదుల క్యాలెండర్ లెక్కేసుకుని, ఇంగ్లీష్ రోమన్ క్యాలెండర్ లెక్కేసుకుని, తెలుగు క్యాలెండర్ లెక్కేసుకుని, ఆ లెక్కలని ప్రకారంగా మానవ లెక్కల్లో ఆయన లేడండి పేర. ఆయన లెక్కల్లోనే వస్తున్నాడు పేర. కాబట్టి ఏ గడియో ప్రభు తెలియదు. యేసు ప్రభు రెండో రాకడ కోసం సంఘమంతా సిద్ధపడి ఆ యొక్క పెండ్లి కుమార్తె వల్లే, ఆ పేద ఆ యొక్క బాలిక సిగాకు బాలిక వల్లే మనం సిద్ధపడాల్సింది పేర. దేవుని ఆమె మహిమ గాక, దేవుని స్తుతి కలుగును గాక, దేవుని మిమ్మల్ని దీవించును గాక. అందులో చిన్నపడదాం మేడం, అందరూ చిన్నపడదాం. అందరూ కూడా కొంచెం సంతోషంగా, కొంచెం ఉత్సాహంగా. ఏమండి, అమ్మ అయిపోయిందిరా బాబు, అమ్మ అప్పుడే అయిందమ్మ, స్తోత్రం ప్రభు, ఎండల గట్టుకు వచ్చేసాయి, పాస్టర్ ఇప్పుడు విడిచిపెట్టారమ్మా అని లోపల దెయ్యాలు కోతలేస్తాను కనుక వాటికి వాటిని ఎలగొట్టేయండి ముందు అర్జెంటుగా. అవి బయటికి వెళ్తే కానీ నీకు ఉద్యోగం రాదు. అవి బయటికి వెళ్తే కానీ నీకు ఉద్యోగం, సంతోషం, ఉద్యోగం కాదు ఉద్యోగం రాదు, సంతోషం, ఆనందం రాదండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఒకటి బయటికి వెళ్ళిపోతేనే ఆనందపడతామండి. మీకు తెలుసా, రోగం పోతేనే ఉపచారం చేసింది ఆమె, వ్యాధి పోతేనే లేచి పరిచయం చేశారు, దెయ్యాలు పోతేనే బట్టలు కట్టుకున్నారట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగాక. కళ్ళు మూసుకుందాం, మా లోపల దెయ్యాలన్నీ బయట పెడదాం, మా లోపలికి వద్దాం, ప్రభుని కొద్దిసేపు స్తుతించుకుని వెళ్దాం పేర.